Hello, my dear AP and TS 10th class students. Welcome to Vedhantu 9th and 10th channel. And ఈ వీడియో పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ 9th డెడికేటెడ్. ఎస్ నాన్న. మీరు thumbnail లో చూసినట్టు ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ SA2 మోడల్ పేపర్. అండ్ మీకు ఈ మార్చ్‌లో జరుగుతున్న SA2 ఎగ్జామ్స్‌లో సోషల్‌లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్ మై డియర్ 9th స్టూడెంట్స్. ఓహ్! అసలు మీరు 9th క్లాస్ కాదు. ఇంకొక 10 డేస్ అయితే 10థ్‌లోకెళ్ళిపోతారు గదా! ఓకే. ఆల్ మై డియర్ 10th గోయింగ్ స్టూడెంట్స్. సో, ఈ వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. వీడియో లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్‌ని కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మీ 10th క్లాస్ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం మన వేదాంతు ఏపీఎన్‌టీఎస్ 9 10th ఛానెల్‌లో మీ అప్‌కమింగ్ 10th వీడియోస్ అన్నీ చాలా ఫాస్ట్‌గా అప్‌లోడ్ అవుతాయి. సో, ఆ కంటెంట్ ఏది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసి ఉంచుకోండి. ప్రతి అప్డేట్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో, దట్స్ ద స్టార్ట్. సో, వి కెన్ కమెన్స్ అవర్ సెషన్. ఓకే. సో, ఇది ఒక గవర్నమెంట్ టీచర్స్ క్రియేట్ చేసిన 9th క్లాస్ మోడల్ పేపర్ అన్నమాట. సమ్మేటివ్ అసెస్మెంట్ 2026. సో, ఈ మోడల్ పేపర్‌లో ఉన్న క్వెషన్స్ అన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ మోడల్ పేపర్ కంటెయిన్స్ యాస్ పర్ ద వెయిటేజ్ ఆఫ్ యువర్ పేపర్. సో, పక్కాగా ఉంటుంది. అండ్ క్వెషన్స్ అన్నీ చాలా 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 ఇంపార్టెంట్. కంపల్సరీ కాన్సంట్రేటెడ్‌గా వినండి. అండ్ దీని యొక్క పీడీఎఫ్ కూడా మన డిస్క్రిప్షన్ లింక్‌లో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. సో, అవర్ వీడియో స్టార్ట్స్ విత్ ద సెక్షన్ ఏ. మీకు తెలిసిందే మాక్సిమం మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ పేపర్‌లో మనకి సెక్షన్ ఏలో మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌కి 20 మార్క్స్ ఉంటాయి. మరి ఈ 20 మార్క్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసా? ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను చూడండి. సో, పేపర్ మొత్తంలో ఉన్న క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయడం నాకు తెలిసినంత వరకు అంత కష్టమేమీ కాదు. కానీ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడం మీ టార్గెట్ అయితే గనక మీరు ఏ ఏరియాస్‌లో ఖచ్చితంగా చూడాలో నేను చెప్తాను వినండి. మీరు ఖచ్చితంగా ఎంసీక్యూస్ బాగా నేర్చుకోవాలి. ఎంసీక్యూస్‌లో మీరు ఒక్క తప్పు ఆన్సర్ రాసారంటే అంతే. అది 1 మార్క్ పోతుంది. అందుకే ఎంసీక్యూస్‌లో మీరు ఖచ్చితంగా కరెక్ట్ ఆప్షన్‌నే పెట్టాల్సుంటుంది. వన్ మోర్ థింగ్ మ్యాప్ పాయింటింగ్. ఇక్కడ మీరు మార్క్ పోగొట్టుకోకుండా ఉంటే ఫైనల్‌లో మీకు 80/80 వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు క్వెషన్స్ ఎంత పర్ఫెక్ట్‌గా చదివినా లైక్ 4 మార్క్స్ మిగతా క్వెషన్స్ ఎంత పర్ఫెక్ట్‌గా చదివినా ఇక్కడ మిస్టేక్ చేస్తే మీకు మార్క్స్ పోతాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో, లెట్స్ స్టార్ట్. హియర్ మనకి 20 ఎంసీక్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఎస్ఏ2 మోడల్ పేపర్‌లోనివే. సో, వి విల్ డిస్కస్ వన్ బై వన్. నాతో పాటు నేను క్వెషన్‌ని రీడ్ ఔట్ చేసిన తర్వాత ఈవెన్ ఇది లైవ్ సెషన్ కాకపోయినా, రికార్డెడ్ సెషన్ అయినా కూడా మీ డౌట్స్ ఈ కామెంట్ సెక్షన్‌లో చేయండి. అండ్ అక్కడే నేను మీకు రిప్లై ఇస్తాను. లేదా నా నెక్స్ట్ సెషన్‌లో కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే. ఎగ్జామ్ ముందు విల్ ట్రై టు కండక్ట్ ఎ లైవ్ ఆల్సో. సో, ఇక్కడ ఫస్ట్ ఎంసీక్యూ. మై ఫ్రెండ్ హెయిల్డ్ ఫ్రమ్ ఎ కంట్రీ విచ్ డస్ నాట్ షేర్ ల్యాండ్ బౌండరీ విత్ ఇండియా. ఐడెంటిఫై ది కంట్రీ. ఇది మీకు కష్టం అనిపిస్తుందా క్వెషన్? ఓకే. నేను ఒక ట్రిక్ చెప్తాను. ఎంసీక్యూస్‌ని ఆన్సర్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ మీరు ఎంసీక్యూస్ 2 విధాలుగా ఆన్సర్ చేయొచ్చు నాన్న. ఒకటి డైరెక్ట్‌గా క్వెషన్‌కి తగ్గ ఆన్సర్‌ని గుర్తించి పెట్టడం. సో, మీకు సమ్‌టైమ్స్ ఒకవేళ క్వెషన్‌కి తగ్గ ఆన్సర్ ఏంటి అనేది తెలియట్లేదు. ఏ ఆప్షన్ పెట్టాలో అర్థం కావట్లేదు. అలాంటి టైంలో యూ కెన్ డు వన్ థింగ్ అట్‌లీస్ట్ ఎలిమినేట్ చేస్తూ వెళ్ళండి. ఏది మీకు ఈ 4 ఆటిల్లో ఏదో ఒకటి ఇది కాదేమో అని అనిపిస్తుంది కదా! వాటిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే రైట్ ఆప్షన్ దగ్గరికి రీచ్ అవుతారు. సో, ఈ పర్టిక్యులర్ క్వెషన్‌కి ఎలా ఆన్సర్ చేసేయాలో చూద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వెషన్ ఏంటి నా ఫ్రెండ్ ఒక కంట్రీ నుంచి వచ్చాడు. ఆ కంట్రీ మన దేశంతో ల్యాండ్ బౌండరీని షేర్ చేసుకోవట్లేదు. సో, ఇక్కడ మీకు మన కంట్రీతో ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకోని కంట్రీ ఏదో తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకుంటున్న కంట్రీ ఏదో తెలిసినా సరిపోతుంది కదా! రెండిట్లో ఏది తెలిసినా మీరు ఎంసీక్యూస్‌ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. సో, లుక్ హియర్ భూటాన్. భూటాన్ మన బౌండరీయే కదా! ఆబ్వియస్‌లీ బౌండరీయే. సిక్కిం పక్కన ఉంటుంది. అలాగే బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ పక్కనే ఉంటుంది మన బౌండరీ. అలాగే నేపాల్, యూపీ పైన మనకి హిమాలయాస్ దగ్గర ఉంటుంది. యెస్. ఈ 3 మన బౌండరీస్ అయినప్పుడు మన బౌండరీ కానిది ఏంటి నాన్న? బి. సో, బి ఈస్ ద రైట్ ఆన్సర్. తజికిస్తాన్. తజికిస్తాన్ ఈస్ ద రైట్ ఆన్సర్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. బికాజ్ తజికిస్తాన్ డస్ నాట్ షేర్ ల్యాండ్ బౌండరీ విత్ ఇండియా. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద ఏన్షియంట్ ల్యాండ్ మాస్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్? మీకు ఆల్రెడీ గోండ్వానా ల్యాండ్ గురించి తెలిసిందే. రైట్? ఒకప్పుడు భూమి ఇప్పుడున్నట్టు ఉండేది కాదు. మరి ఎలా ఉండేది? ఇప్పుడు మనం గ్లోబ్‌లో చూస్తే 7 కాంటినెంట్స్, 5 ఓషన్స్ ఉన్నాయి. కానీ వన్స్ అపాన్ ఎ టైమ్ సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్ బిఫోర్ ఎలా ఉండేదంటే గ్లోబ్‌లో అంటే వరల్డ్‌లో ఒకటే పెద్ద కాంటినెంట్ ఉండేది. ల్యాండ్ మాస్ అంతా కనెక్టెడ్‌గా ఉండేది. దాన్ని మనం పంజియా
పాంజియా అని చెప్పి పిలిచేవాళ్ళం. మీకు కనిపిస్తుందా లేదా? ఆ! పాంజియా అని చెప్పి పిలిసేవాళ్ళం. ఈ పాంజియా ఒక సూపర్బ్ కాంటినెంట్ అన్నమాట. అండ్ దాని చుట్టూ ఉన్న ఓషన్‌ని పాంతలాస ఓషన్ అనేవాళ్ళం. ఈ పాంజియా కాంటినెంట్ వచ్చేసి కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ వల్ల అంటే కొన్ని జియోలాజికల్ ప్రాసెస్ వల్ల ఇన్ సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైమ్‌లో ఏమైంది? 2 పార్ట్స్‌గా విడిపోయింది. 2 భాగాలుగా విడిపోయింది. సో, పైన ఉన్నదాన్ని మనం లౌరేషియా, కింద ఉన్నదాన్ని గోండ్వానా అంటాం. మరి ఇక్కడ మనకి క్వెషన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మాస్ అంటే మరి మేడం భూమనేది ఎప్పుడో ఫార్మ్ అయింది. కొత్తగా ఏది ఫార్మ్ అవ్వలేదు. మరెందుకు ఏన్షియంట్ ల్యాండ్ మాస్ అంటే, యెస్ నాన్న భూమనేది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఫార్మ్ అయింది. కానీ మనకి కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ జరిగి ఒక టెక్టానిక్ ప్లేట్ ఇంకొక టెక్టానిక్ ప్లేట్‌తో కొలైడ్ అయినప్పుడు కొన్ని కొత్త భూభాగాలు కూడా ఏర్పడ్డాయి. మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో పాతది ఏంటి? పురాతనమైన మాస్ ఏంటి? అదే క్వెషన్. ఆప్షన్స్ యూరోప్, ఇండియా, సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా. మరి వీటిలో ఆన్సర్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను 5 సెకండ్స్ ఖచ్చితంగా ఇది రికార్డెడ్ వీడియో అయినా కూడా నేను ప్రతి కామెంట్ చెక్ చేసుకుంటాను. కామెంట్స్‌కి రిప్లై కూడా ఇస్తాను. ఫర్ ష్యూర్ అనమాట. అండ్ కామెంట్స్ చేసినప్పుడు ఫర్ అప్‌కమింగ్ 10థ్ స్టూడెంట్ అని కామెంట్ చేయండి. ఓకే. సో, ఆన్సర్ ఏంటి? చెప్తాను చూడండి. ఇప్పుడు ఇండియా గోండ్వానా భూభాగంలో ఒక కంట్రీ. సౌత్ అమెరికా కూడా అంతే. సౌత్ ఆఫ్రికా కూడా అంతే. మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడింది యూరోప్. ఏ. ఏ ఈస్ ద ఆన్సర్. ఏ ఈస్ ద ఆన్సర్. ఎప్పుడైతే కొలిషన్స్ జరుగుతాయో కొత్తగా భూభాగాలనేవి ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న హిమాలయ పర్వతాలనేవి ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్ కాదు. అవి రీసెంట్‌లీ యంగ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ అని అంటారు వాటిని. నేమ్ ద సాల్ట్ వాటర్ లేక్ ఇన్ రాజస్థాన్. ఇది మీకు తెలిసే అనుకుంటున్నా. ఇక్కడ కూడా 5 సెకండ్స్ ఇస్తాను. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 5, 4, 1 సరే. ఆప్షన్స్ చూడండి. చిల్కా లేక్, సాంబార్ లేక్, పులికాట్ లేక్, కలేరు లేక్. మరి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ నాన్న? సాల్ట్ వాటర్ లేక్ ఇన్ రాజస్థాన్. యాహ్! రాజస్థాన్‌లో సాల్ట్ వాటర్ లేక్ వచ్చేసి అంబార్. గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ కదా! సాంబార్ ఎంతమందికిష్టం? సాంబార్‌లో ఉప్పు లేకుండా తినగలమా? చాలా కష్టం కదా! సో, బి సాంబార్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, మాన్సూన్ అరైవ్స్ ఎట్ ద సదర్న్ టిప్ ఆఫ్ ద ఇండియన్ పెనిన్సులా జనరల్లీ బై ద ఫస్ట్ వీక్ ఆఫ్ ద కంట్రీ బై అంటే మీకిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొంచెం చెప్తాను చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఈ టాపిక్. సో, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే మీకు తెలుసా? ఓకే. మాన్సూన్స్‌లో మనకి 2 రకాలుంటాయి. మాన్సూన్స్ అంటే వర్షాలు నాన్న. మన ఇండియాకి వర్షపాతం అనేది 2 డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ మాన్సూన్ సిస్టమ్స్ ద్వారా వస్తుంది. ఒకటి సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇంకోటి నార్త్ ఈస్ట్ మాన్సూన్. అయితే మొట్టమొదటగా మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అరేబియన్ సీ నుంచి వీచే గాలుల వల్ల మనకి నైరుతి ఋతుపవనాలు అని మీరు చాలా సార్లు న్యూస్‌లో వినే ఉంటారు. నైరుతి ఋతుపవనాలు 4వ తారీఖు లేదా 5వ తారీఖున మనకి కేరళని తాకనున్నాయి అని చెప్తూ ఉంటారు. సో, బేసికల్లీ ఇవి సౌత్ వెస్ట్ మాన్సూన్స్‌లన ఫస్ట్ వెస్టర్న్ ఘాట్స్‌కి రీచ్ అవుతాయి. ఎస్పెషల్లీ కేరళలో మొదటి వర్షపాతాన్ని కురిపిస్తాయి. అండ్ బై విచ్ టైమ్ ఇక్కడ కూడా 5 సెకండ్స్ టైమ్ ఇస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. 5, 4, 3, 2, 1. సో, ఆప్షన్ ఏ జూన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నాన్న. జూన్ మంత్‌లో ఒక 5 ఆర్ 6 తారీఖుల కల్లా మనకి ఇండియన్ పెనిన్సులాలలో మొదటి వర్షపాతం అనేది రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఫారెస్ట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ మాన్సూన్ ఫారెస్ట్. ఇక్కడ ఉన్న వాటిల్లో ఏ ఫారెస్ట్‌ని మాన్సూన్ ఫారెస్ట్ అని కూడా అంటారు. మీకు అర్థమైందా? మాన్సూన్ ఫారెస్ట్ అని ఎందుకొచ్చింది పేరు? ఇక్కడ మీకొక టిప్ చెప్తాను. సో, మీరు ఎగ్జామ్‌లో ఆన్సర్ చేస్తున్నారు. మీకు ట్రాపికల్ డెసిడ్యూయస్, రెయిన్ ఫారెస్ట్, మాంగ్రూవ్ ఫారెస్ట్, థార్న్ ఫారెస్ట్ తెలియట్లా. తికమక పడిపోతున్నారు. కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. సో, కానీ మనసులో 80/80 రావాలి. ఫుల్ మార్క్స్ రావాలి ఆశ. మరి ఇలాంటి సమయంలో నేను మీకు టిప్ ఇస్తాను చూడండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. క్వెషన్‌ని బాగా డివైడ్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఫారెస్ట్ అంటే అడవి. మాన్సూన్ అంటే వర్షాలు. మాన్సూన్ ఫారెస్ట్ అంటే వర్షాలు ఎక్కువగా పడే ఫారెస్ట్. మరి ఈ పేరుకి ఏది మ్యాచ్ అవుతుంది? ట్రాపికల్ డెసిడ్యూయస్ అండ్ రెయిన్ ఫారెస్ట్, థార్న్ వీటిల్లో ఏది మ్యాచ్ మీరిప్పుడు ట్రై చేయండి. 5 సెకండ్స్ టైమ్ ఇస్తున్నా. 5, 4, 2, 1 కామెంట్ చేసారా? ఓకే. సో, ట్రాపికల్ డెసిడ్యూయస్ అంటే ఇక్కడ మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే ఒక థింగ్ ఉంది. రెయిన్ ఫారెస్ట్ కదా! మేడం చెప్పిన దానికి మాన్సూన్, వర్షాలు అని రెయిన్ ఫారెస్ట్ పెట్టేస్తారేమో. కానీ ఇక్కడ నేనొక విషయం చెప్తాను చూడండి. మీకు లాటిట్యూడ్స్ గురించి తెలిసిందే. మన వరల్డ్‌లో లాంగెస్ట్ లాటిట్యూడ్ వచ్చేసి 0 డిగ్రీ లాటిట్యూడ్ దాని పేరే ఈక్వేటర్. అండ్ 0 డిగ్రీ లాటిట్యూడ్ దగ్గర సన్ యొక్క కిరణాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ హీట్ ఎక్కువగా ఉంటుంది. హీట్ ఎక్కువగా ఉన్న చోట
డైరెక్ట్‌గా సన్‌రైజ్ పడే చోట ఇక్కడ మనకి దీన్ని ట్రాపికల్ జోన్ అంటాం. ట్రాపికల్ జోన్ అంటాం. ఇక్కడ త్రూ ఔట్ ద ఇయర్ హీట్ ఎక్కువగా ఉంటుంది. వర్షాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఎవాపరేషన్ జరిగేటప్పుడు రెయిన్ కూడా ఉంటాయి కదా! అందుకే ఈ ప్రాంతంలోనే మనకి ఈక్వటోరియల్ ఫారెస్ట్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అందుకే ఇక్కడ మనకి ట్రాపికల్ డెసిడ్యూయస్ ఫారెస్ట్‌ని చూస్తాం. క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఏ. సో, ద టాక్స్ కాల్డ్ టీత్ వాస్ కలెక్టెడ్ ఫ్రమ్ ఫ్రెంచ్ పీజన్స్ బై అంటే టీత్ అనే ఒక టాక్స్ పన్ను ఫ్రెంచ్ రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో, దాన్ని ఏమంటారు? వాట్ ఈస్ దట్? లెట్ అస్ సీ. సిక్స్త్ క్వెషన్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 5, 4, 3, 2, 1 ఈ టాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు రైతుల దగ్గర నుంచి? ఎంపరర్ అంటే ఆ ఫ్రెంచ్ రాజ్యానికి ఉన్న చక్రవర్తా? లేదా నోబుల్సా? క్లర్జీయా? చర్చా? రైట్ ఆన్సర్ ఈస్ బి నాన్న. చర్చ్ ఈస్ ద రైట్ ఆన్సర్. క్యాపిటలిస్ట్ బిలీవ్డ్ ఇన్. ఓకే. ఇక్కడ ఆన్సర్ రాయలేదు కదా! ఇది ఏ. క్యాపిటలిస్ట్ బిలీవ్డ్ ఇన్. క్యాపిటలిస్ట్‌లు ఏం ఆలోచిస్తారు? మనకి 2 టైప్ ఆఫ్ ఐడియాలజీస్ ఉంటాయి. క్యాపిటలిస్ట్ ఇంకా కమ్యూనిస్ట్. సో, ఇక్కడ మరి మన క్వెషన్ వచ్చేసి క్యాపిటలిస్ట్. వాళ్ళు ఏం బిలీవ్ చేస్తారు? ఒక్కసారి ఆప్షన్స్ చూస్తే కంట్రోల్ ఆఫ్ ప్రాపర్టీ బై సొసైటీ, వర్కర్స్ రైట్స్, షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ విత్ వర్కర్స్, ప్రాఫిట్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఈ 4 ఆప్షన్స్‌లో విచ్ వన్ రైట్ వన్? యాహ్! 5, 4, 2, 1 రైట్ ఆన్సర్ ఈస్ డి నాన్న. క్యాపిటలిస్ట్‌లు ఎక్కువగా ప్రాఫిట్‌ని ఆశిస్తూ ఉంటారు. అండ్ క్యాపిటలిస్ట్ అంటే ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ఒక దేశం క్యాపిటలిస్ట్ విధానాన్ని ఫాలో అవుతుందంటే అందులో ఎక్కువ శాతం అన్నీ ప్రైవేట్ కంపెనీస్ ద్వారా నడపబడతాయి అని అర్థం. ఒకవేళ కమ్యూనిస్ట్ అనుకోండి మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఇండస్ట్రీస్ అన్నీ గవర్నమెంట్ ఓన్ చేస్తుంది. థట్ ఈస్ ద డిఫరెన్స్. సో, హియర్ డి ఈస్ ద ఆన్సర్ నాన్న. మీరు కరెక్ట్ చేసారా లేదా నేను కామెంట్స్‌లో చూసి మీకు నేను రిప్లై ఇస్తా. ఎయిత్ క్వెషన్. విచ్ ఆర్టికల్ రిగార్డెడ్ యాస్ ద సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సోల్ అంటే ఆత్మ. అంటే మన బాడీకి ఇంపార్టెంట్ ఏంటి? సోల్. మరి మన భారత రాజ్యాంగానికి కూడా ఈ ఆత్మ వంటిది. అంటే చాలా ఇంపార్టెంట్ సోల్ లాంటిది ఏ ఆర్టికల్? ఆప్షన్స్ చూస్తే ఆర్టికల్ 21, 31, 32. సో, 5, 4, 3, 2, 1 ఆన్సర్ చేసారా? డి నాన్న. ఆర్టికల్ 32 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నేను మీకు అడిగే క్వెషన్ ఏంటి అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అసలు ఈ ఆర్టికల్ 32లో ఏముంది? ఎందుకు అది సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా కమెంట్స్‌లో కామెంట్ చేయండి. తెలియకపోతే ఐ డోంట్ నో మ్యామ్ అని చెప్పండి. నేనే ఓకేనా? దీని తర్వాత ఎస్ఏ 2 మోడల్ పేపర్ కూడా చేస్తాను. అప్పుడు కూడా డిస్కస్ చేస్తాను. కమెంట్స్‌లో కూడా ఆన్సర్ ఇస్తాను. విచ్ ఇన్సిడెంట్ పర్సుడెడ్ ద యూఎస్ఏ టు జాయిన్ ద వార్? సో, యుద్ధంలో జాయిన్ అవ్వమని చెప్పి. ఏ ఇన్సిడెంట్ వల్ల యూఎస్ఏ ఒప్పించారు? ఏ ఇన్సిడెంట్ యూఎస్ఏ ఒప్పించారు? అది ఒప్పుకుంది యూఎస్ఏ దేశం. హిట్లర్స్ అటాక్ ఆన్ ఈస్టర్న్ యూరోప్, హిట్లర్స్ పాలిసీ జెనోసైడ్ యూస్, హెల్ప్లెస్‌నెస్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్, జపాన్స్ అటాక్ ఆన్ యూఎస్ బేస్ ఎట్ ద పర్ల్ హార్బర్. సో, విచ్ వన్ డూ యూ థింక్ ద రైట్ ఆన్సర్? ఇక్కడ కూడా నేను మీకు 5 సెకండ్స్ టైమ్ ఇస్తాను. మీకు రైట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. 5, 4, 2, 1 యెస్. సరే. అయితే నేనే చెప్పేస్తున్నాను. క్వెషన్ రైట్ డి నాన్న. జపాన్ యూఎస్ యొక్క బేస్ పర్ల్ హార్బర్‌ని అటాక్ చేయడం వల్ల వీళ్ళు వార్‌లో జాయిన్ అయ్యారు. ఓకే. డి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద గుజ్జార్ క్యాటిల్ హెర్డర్స్ ఆర్ ఒరిజినల్లీ ఫ్రమ్. గుజ్జార్ క్యాటిల్ హెర్డర్స్ అంటే పశువులు మేపే వాళ్ళని మనం హెర్డర్స్ అంటాం. మరి గుజ్జార్‌కి చెందిన ఈ క్యాటిల్ హెర్డర్స్ ఒరిజినల్లీ వాళ్ళు ఎక్కడి నుంచి? ఆప్షన్స్ హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ సరే. ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఒక 5 సెకండ్స్ టైమ్ ఇస్తాను. కరెక్ట్ ఆప్షన్ ఏంటో కామెంట్ చేసేయండి. 5, 4, 3, 2, 1 యెస్. మరి ఈ 10థ్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి జమ్ము నాన్న. ఓకే. బి ఈస్ ద రైట్ ఆన్సర్. జమ్మూ అండ్ కాశ్మీర్. ద ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ ఈస్ ఇన్ ప్రాక్టీస్. అంటే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. ప్రజల చేత నడపబడేది. మనకి రకాలుగా ఉంటాయి నాన్న. డెమోక్రసీని తెలుగులో ప్రజాస్వామ్యం అంటాం. అంటే బేసికల్లీ ఎలక్షన్స్ ఉంటాయి. మనల్ని ఎవరు రూల్ చేయాలి? ప్రజలే డిసైడ్ చేస్తారు ఓటింగ్ సిస్టమ్ ద్వారా. ఆహ్, ఇంకా కమ్యూనిస్ట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఇక్కడ కంప్లీట్‌గా ల్యాండ్ అంతా మనకి అండర్ హ్యాండ్ ఓవర్‌లోనే ఎక్కువగా నడుస్తుంది. లైక్ చైనా ఈస్ ద ఎగ్జాంపుల్. అలాగే మనకి డిక్టేటర్‌షిప్ ఆఫ్ గవర్నమెంట్ నియంతృత్వపు పాలన. ఫర్ సపోజ్ నార్త్ కొరియా కిమ్ గారు చేసేది ఇటువంటి గవర్నమెంట్ అనమాట. అండ్ ఇంకా మోనార్కీ ఉంటుంది. అంటే రాజులు. ఇంకా చాలా దేశాల్లో రాజుల పరిపాలన ఉంది. సపోజ్ అరబ్ కంట్రీస్ షేక్సే రూల్ చేస్తూ ఉంటారు. మరి ఇన్ని రకాలున్న వాటిల్లో మనం ఫాలో అవ్వదు డెమోక్రసీ. మనం ఫాలో అవుతున్న డెమోక్రసీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మన క్వెషన్ వచ్చేసి ప్రెసిడెన్షియల్ ఫార్మ్. మనది పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ డెమోక్రసీ
ఇండియా ఫాలో అవుతుంది. పార్లమెంటరీ డెమోక్రసీ. అంటే ద మన కంట్రీలో ద పవర్‌ఫుల్ వ్యక్తి, ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ప్రెసిడెంట్. కానీ యాక్చువల్‌గా ద పవర్స్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ చేతిలో, పీఎం దగ్గరుంటాయి. కానీ ఇక్కడ చెప్పేటటువంటి డెమోక్రసీలో ప్రెసిడెంట్ ప్రెసిడెంట్‌కే ఎక్కువగా అధికారం అనేది ఉంటుంది. మరి ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటో త్వరగా కామెంట్ చేసేయండి. 5, 4, 5, 4, 3, 1 ఆన్సర్ వచ్చేసి యూఎస్ఏ. ఇప్పుడు మీకొక చిన్న క్వెషన్. జీకే క్వెషన్. సో, మీ జీకే నాలెడ్జ్ ఎంతవరకు చెప్తాను. జస్ట్ ఆన్సర్ మీ యూఎస్ఏ ప్రెసిడెంట్ ఎవరు? డు యూ నో హూ ఈస్ యూఎస్ ప్రెసిడెంట్? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. సో, హియర్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నేను అడిగిన క్వెషన్‌కి కూడా కామెంట్ చేయండి. సో, ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ నాన్న. వెరీ సూన్ ఇప్పుడు ఎలాగైతే 10థ్ వాళ్ళకి లైవ్ సెషన్స్ చేస్తూ, రోజు ఎంగేజ్ అవుతూ, ఇంటరాక్ట్ అవుతూ లెసన్స్ మీతో కూడా అంతే త్వరగా ఇంటరాక్ట్ అవుతూ, ఎంగేజ్ చేస్తూ లెసన్స్ చెప్పాలని చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. ఇంకా కొద్ది రోజుల్లో మన సెషన్స్ అంటే ఇప్పటికే 10థ్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఎస్ఏ2 అయిపోగానే నేను షారోన్ మ్యామ్ ఓకే. నేను చేసిన వీడియోస్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఒక విషయం నైన్త్ క్లాస్ కొత్తగా ఉంటది. లెట్ మీ ఇంట్రోడ్యూస్ మై సెల్ఫ్. సో, మై నేమ్ ఈస్ షారోన్ రోజా. ఓకే. ఐ యామ్ ఎ సోషల్ టీచర్. సో, నేను యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చేశాను. పర్సనల్ షారోన్ స్టడీస్ అండ్ ఐ హావ్ జాయిన్డ్ అంటూ నేను ఆల్రెడీ లాస్ట్ ఒక 3, 4 మంత్స్ 10థ్ వాళ్ళకి సో, స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్ చాలా బావుంది. వాళ్ళకి ఎగ్జామ్స్ ముందు జరిగే మారథాన్స్ యూజ్ చేస్తాను. ఐ హోప్ మన డియర్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలు మీరు కూడా ఎస్ఏ2 ఎగ్జామ్‌లో నేను ఆ ఎగ్జామ్ ముందు ప్రొవైడ్ చేసే ప్రతి వీడియో యూజ్ చేసుకొని ఎగ్జామ్‌ని బాగా అటెంప్ట్ అండ్ ఫైనల్లీ తర్వాత ఐ హోప్ 10థ్ క్లాస్‌కొచ్చిన తర్వాత కూడా ప్రతి ఎగ్జామ్‌లో నా గైడెన్స్ మీకుంటుంది. లెట్ అస్ బి కనెక్టెడ్ అండ్ ఇంటరాక్టివ్ త్రూఔట్ ఆల్ ద ఇయర్. సో, ఐ హోప్ మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ కనెక్టెడ్‌గా ఉండండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా మన ఛానెల్ లింక్, ఈ వీడియో లింక్ షేర్ చేయండి. సో, మనం కంటిన్యూ చేద్దాం. నేను మధ్య మధ్యలో అడుగుతున్న ప్రతి క్వెషన్‌కి ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ విచ్ మేక్స్ డెసిషన్స్ రిగార్డింగ్ ద ఎలక్షన్స్ ఇన్ ఇండియా. మన దేశంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఏ ఉంది. మన రాజ్యాంగం ప్రకారం ఈ బాడీకి ఎలక్షన్స్ నిర్వహించే రైట్ అనేది, పవర్ అనేది ఉంది. ఆప్షన్స్ చూడండి యూపీఎస్‌సి, ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్ట్, క్యాబినెట్ మిషన్. అండ్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 5, 4, 3, 2, 1. యాహ్! ఐ యామ్ రివీలింగ్ నాన్న బి. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ ఎలక్షన్ కమిషన్. ఇక్కడ నేను మీకొక ప్రో టిప్ ఇస్తాను చూడండి. మనకి సమ్‌టైమ్స్ ఎగ్జామ్‌లో జీకే అఫైర్స్ హూ ఈస్ హూ అనేటటువంటి కాన్సెప్ట్ మీద క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ మీకు మన ఇండియా యొక్క ఎలక్షన్ కమిషనర్ పేరు తెలుసా? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నేమ్ జ్ఞానేష్ కుమార్. జ్ఞానేష్ కుమార్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, హి ఈస్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ అవర్ ఇండియా. ఓకే. నెక్స్ట్ ఇఫ్ నో కంటెస్టింగ్ క్యాండిడేట్ ఈస్ లైక్డ్ బై వోటర్, ద వోటర్ కెన్ యూజ్ ద బటన్ ఆఫ్. ఇది కదా ఇంట్రెస్టింగ్ పాయింట్. యెస్ మై డియర్ స్టూడెంట్స్. ఇవన్నీ మీరు ఈ అకాడమిక్ ఇయర్ అంతా నేర్చుకునే ఉన్నారు. మీకొక విషయం చెప్పనా? మీకు 10థ్ క్లాస్ ఈస్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ ఈజీ నాన్న. ఎందుకో చెప్పుకొని చూద్దాం. మీ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఎలా డిజైన్ అయ్యింది? ఇందులో చాలా టాపిక్స్ డైరెక్ట్‌గా టాపిక్స్‌తో ఇంటర్‌లింక్ అయ్యున్నాయి. అంటే సగానికి సగం కాన్సెప్ట్ మీరు నేర్చేసుకుంటున్నారు. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు బిర్యానీ స్టార్టర్ మంచిగా క్రేవింగ్స్ రెడీ అయ్యుంటాయి. ఆ మసాలాకి అటాచ్ అయ్యుంటాయి. తర్వాత తినే ఇంకా బాగా ఇంట్రెస్ట్‌గా అలాగే ఇప్పుడు మీరు నైన్త్ క్లాస్‌లో లెసన్స్ 10థ్ క్లాస్‌లో చాలా ఇంట్రెస్టింగ్‌గా చేయబడ్డానికి ఇక్కడ డిజైన్ అయ్యాయి. వీటన్నిటి యొక్క కంటిన్యూషన్ అనుకోవచ్చు. నెక్స్ట్ వెర్షన్ అనుకోవచ్చు. అదంతా మీరు 10థ్ క్లాస్‌లో చూడబోతున్నారు. సో, 10థ్‌కి సంబంధించి ఏదైనా ఫియర్ ఉంటే పక్కన పెట్టేయండి. ఫియరే అవసరం లేదు. ఓకేనా? సరే. ఇఫ్ నో కాంటెస్టింగ్ క్యాండిడేట్ అంటే మనకి ఎలక్షన్స్‌లో రకరకాల క్యాండిడేట్స్ కాంటెస్ట్ చేస్తుంటారు. రకరకాల పొలిటికల్ పార్టీస్ ఉంటారు. మనకి ఆంధ్రప్రదేశ్ చూడండి టీడీపీ, ఇంకా జనసేన, జేఎస్‌పీ సారీ వైఎస్ఆర్‌సీపీ. ఈ పార్టీస్ అన్నీ కంటెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇండివిడ్యువల్ అభ్యర్థులు కూడా కంటెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఏ అంటే ఓటు వేసే వ్యక్తికి, ఓటర్‌కి వీళ్ళెవ్వరు నచ్చకపోతే, ఎవ్వరు అంటే నాకు టీడీపీకి వేయాలని లేదు. వైఎస్ఆర్‌సీపీ, జనసేన వేయాలని లేదు. అలాంటి టైంలో మరి నాకు ఉన్న ఆప్షన్ త్వరగా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. 5, 4, 3, 1. రైట్ ఆన్సర్ ఈస్ నోటా. నన్ ఆఫ్ ద అబోవ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే.
సో, నన్ ఆఫ్ ద అబోవ్ అంటే పైనున్న ఎవరు కాదు అనేటటువంటి ఆప్షన్‌ని క్లిక్ చేయాలి. హి ఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడున్న ఆప్షన్స్‌లో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అని పిలువబడే వ్యక్తి ఎవరు? ఇందాక ఆల్రెడీ నేను డిస్కషన్స్‌లో భాగంగా చెప్పేసాను కాబట్టి అంత కష్టమైన క్వెషన్ అయితే కాదు. సో, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ వీటిలో హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎవరు నాన్న? కామెంట్ చేసేయండి త్వరగా. నాకు తెలుసు మీకున్న నాలెడ్జ్ లేదు. నైన్త్ క్లాస్ పిల్లలు మీరు 10థ్‌కి ఆల్రెడీ రెడీ. సో, టైమర్ ఇస్తున్నాను. త్వరగా చెప్పేయండి. 5, 4, 3, 2, 1. యెస్. మరి 14థ్ ఆన్సర్ వచ్చేసి సో, 14థ్ ఆన్సర్ వచ్చి ప్రెసిడెంట్‌నే హెడ్ ఆఫ్ ద ఓకే. సారీ. ప్రెసిడెంట్ కాదు. ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక్కడ ఇది కొంచెం కన్‌ఫ్యూజ్ చేసేటటువంటి అంశం. ఎందుకో జెప్తా. చాలామంది ఇందాక ఆల్రెడీ జెప్పా. ప్రైమ్ మినిస్టర్ మనది ప్రెసిడెన్షియల్ డెమోక్రసీ కాదు. మనకి ప్రైమ్ మినిస్టర్ డెమోక్రసీలో హెడ్‌గా ఉంటారని జెప్పాను. ఓకేనా? సో, ప్రైమ్ మినిస్టర్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. కానీ ఇక్కడ మీరు గుర్తించాల్సిన విషయం మన కంట్రీకి హెడ్ ఆఫ్ ద స్టేట్ అని చెప్పేసి ప్రెసిడెంట్ అంటాం. కానీ ప్రతి 5 ఇయర్స్‌కి మనకి ప్రభుత్వం మారుతూ ఉంటుంది. సమ్‌టైమ్స్ ఎలక్షన్స్‌లో ప్రభుత్వం మారుతూ ఉంటుంది. డిఫరెంట్ ప్రైమ్ మినిస్టర్స్ హెడ్‌గా ఉంటారు. సో, మరి గవర్నమెంట్ ఎవరైతే ఫార్మ్ చేస్తారో అందులో ఉన్న వ్యక్తి లీడర్ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్. ఆ వ్యక్తి మన గవర్నమెంట్‌కి హెడ్‌గా ఉంటారు. ఒకవేళ ఇదే క్వెషన్‌లో హెడ్ ఆఫ్ ద కంట్రీ అని అడిగారనుకోండి, లేదా హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే మనది కంట్రీయే అయినా పలకడంలో స్టేట్ అని అంటారు. హెడ్ ఆఫ్ ద స్టేట్ అని అడిగినా ప్రెసిడెంట్ అని పెట్టండి. ఇక్కడ గవర్నమెంట్ అని అడిగారు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ అని పెట్టండి. ఈ పర్టిక్యులర్ బిట్ దగ్గర అస్సలు కన్‌ఫ్యూజన్ పడొద్దు. ఓకేనా? హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే ప్రెసిడెంట్. థాట్స్ ఇట్. సో, ఇక్కడ సి ఈస్ ద ఆన్సర్. ప్రైమ్ మినిస్టర్. విచ్ ఫండమెంటల్ రైట్ ఈస్ కాల్డ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మీకు తెలుసా? ఓకే. ఎన్ని రైట్స్ ఉన్నాయి? ఏంటవి? ఒకసారి కామెంట్ సరదాగా. ఇదంతా మీ ఎగ్జామ్‌కి ప్రాక్టీస్ అయిపోతుంది నాన్న. వెరీ ఈజీ కదా! సరే. మరైతే ఇక్కడ హార్ట్ మనిషికి గుండె చాలా ఇంపార్టెంట్ కదా! సోల్ కూడా ఇంపార్టెంట్. మరి మన కాన్స్టిట్యూషన్‌కి కూడా హార్ట్ ఇంకా సోల్ అట్టటువంటి ఫండమెంటల్ రైట్ ఏంటి? రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో, మళ్ళీ మీకు టైమర్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. 5, 4, 3, 2, 1. యాహ్! సో, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ నాన్న. ఏ. ఏ అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, రైట్ టు ఈక్వాలిటీ అంటే అందరిలాగా నేను కూడా సమానంగా ట్రీట్ చేయబడే హక్కు నాకుంది. రైట్ టు ఫ్రీడమ్ స్వేచ్ఛని పొందే హక్కు నాకుంది. సో, సమాజంలో నాకనిపించే మాట నేను ధైర్యంగా పలకగలుగుతాను, చెప్పగలుగుతాను. నాకు నచ్చిన రిలీజియన్‌ని నేను పాటించగలను. బ్రతికే హక్కుంది, చదువుకునే హక్కుంది, ఎడ్యుకేషనల్ రైట్స్‌ని పొందే హక్కుంది, కల్చరల్ రైట్స్‌ని పొందే హక్కుంది. మరి ఈ హక్కులన్నీ ఒకవేళ ఫర్ సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఒక మీటింగ్ బెట్టి అక్కడ నేను మాట్లాడుతున్నా. "ఏయ్! నువ్విలా మాట్లాడడానికి నీకు రైట్ లేదు" అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నాతో దాడి చేస్తున్నారు. అప్పుడు నేను పోలీస్ స్టేషన్‌కెళ్ళి, "సార్ ఇలాగా ఒక పబ్లిక్ స్పీచ్ ఇస్తుంటే వచ్చి నన్ను కొడుతున్నారు. రైట్ టు ఫ్రీడమ్ ఉంది కదా! ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఉంది కదా! నాకు ఎందుకు వీళ్ళు కొడుతున్నారు? ఖచ్చితంగా మీరు నాకు న్యాయం" అడిగితే పోలీస్ స్టేషన్‌లో పోలీస్ వాళ్ళు రియాక్ట్ అవ్వాలా వద్దా? ఆ తర్వాత కోర్ట్ రెస్పాండ్ అవ్వాలా వద్దా? సో, రెస్పాండ్ అవ్వాలి కాబట్టి, అలా రెస్పాండ్ అవ్వడం కోసమే మన యొక్క రాజ్యాంగంలో ఒక అతి ముఖ్యమైన రైట్ ఉంది. ఈ రైట్ మిగతా అన్ని రైట్స్‌ని క్లెయిమ్ చేసుకునే హక్కు కల్పిస్తుంది. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ అర్థమైందా? మన రాజ్యాంగంలో ఉన్న ప్రతి రెమెడీని పొందే హక్కు మనకుంది. సో, అకార్డింగ్ టు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ యూ క్యాన్ హావ్ రైట్ టు డూ ఎనీథింగ్ లైక్ రైట్ టు ఎక్స్‌ప్రెస్. దీన్ని బట్టి నువ్వు ఆ రైట్‌ని క్లెయిమ్ చేసుకోవచ్చు వయోలేట్ అయితే. ఓకే. సో, ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఐ హోప్ మీకు ఇవన్నీ బాగా అర్థమవుతున్నాయి అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీకు ఏమాత్రం యూజ్‌ఫుల్ అయినా వీడియో లైక్ చేసి, హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మీ నైన్త్ క్లాస్ ఫ్రెండ్స్‌కి మీరే తీసుకెళ్ళి నాకెలా తెలుస్తుంది ఎక్కువ మంది అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా! కామెంట్ చేసేయండి. వాళ్ళకి షేర్ చేసేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ ఫిక్స్డ్ క్యాపిటల్ నాన్న? క్యాపిటల్ అంటే పెట్టుబడి. అంటే ఒక వ్యాపారం మొదలుపెట్టే ముందు కొంత డబ్బుతో స్టార్ట్ చేయాలి. ఫర్ సపోజ్ నాకు సరదాగా సమోసా బిజినెస్ పెట్టాలని ఉంది. సమోసా బిజినెస్. అంటే ఫర్ సపోజ్ ఈరోజు ఒక చోట అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నా. నేను సమోసా పెట్టానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం కావాలి? సమోసాలు కావాలి. సమోసాలు లేకుండా సమోసా బిజినెస్ ఎలా అవుతుంది? సమోసాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? తయారు చేయాలి. తయారు చేస్తేనే కదా వస్తాయి. తయారు చేయాలంటే పిండి కావాలి, నూనె కావాలి, ఇంకా వాము కావాలి, ఆలు కావాలి. చాలా విషయాలుంటాయి కదా! మరి ఇదంతా కొనడానికి డబ్బు కావాలి. ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక డబ్బుని పెడుతున్నామా దాన్నే క్యాపిటల్ అంటున్నాం.
క్యాపిటల్‌లో 2 రకాలుంటాయి. ఫిక్స్డ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్. అంటే ఫర్ సపోజ్ నేను ఈ రోజే కొత్తగా సమోసా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఈ రోజే అనుకున్నాను కాబట్టి ప్రతిరోజు ఎక్కడో చోట అమ్మాలి కదా! మరి నాకు ఏదోకటి కావాలి కదా! చేతుల్లో పెట్టుకొని అమ్మలేను కదా! అంటే ఫర్ సపోజ్ నేను ఒక బండి ఉంటుంది కదా! తోపుడు బండి. అలాంటి బండి ఒకటి కొందాం అనుకుంటున్నా. ఆ బండి, తర్వాత ప్రతిరోజు సమోసాలు చేయాలంటే స్టవ్ కావాలి, సిలిండర్ కావాలి. ప్రతిరోజు నైట్ టైమ్ అమ్మేటప్పుడు లైట్ కావాలి. ఓకేనా? అంటే ఒక్కసారి నేను ఇవన్నీ కొనిపెట్టుకుంటే నా త్రూ ఔట్ ద బిజినెస్ ఎవ్రీడే ఇవి హెల్ప్ అవుతాయి. సో, దీన్నే మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. ఓకేనా? అంటే నా బిజినెస్‌కి కావాల్సిన సామాగ్రి అంతా కొనుక్కుంటున్నాను చూడు అది. అండ్ ప్రతిరోజు ఈరోజు సమోసాలు చేశాను అమ్ముడుపోయాయి. రేపు మళ్ళీ సమోసాలు చేయాలి. నాకు పిండి కావాలి. అయిపోయింది తెచ్చుకోవాలి. ఫర్ సపోజ్ ఎల్లుండి బిజినెస్ చేస్తున్నప్పుడు నాకు సాల్ట్ అయిపోయింది తెచ్చుకోవాలి. ఆలు అయిపోయింది కొనుక్కోవాలి. సో, ఇలా ప్రతిరోజు అవసరమైన వాటికి కొనుక్కునేదాన్ని వర్కింగ్ క్యాపిటల్ అంటాం. మరి ఈ పర్టిక్యులర్ క్వెషన్‌లో ఫిక్స్డ్ క్యాపిటల్ ఏది అంటున్నారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? చూడండి టూల్స్ అండ్ మెషిన్స్, ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, క్లే, యార్న్, సీడ్స్ వీటిలో ఫిక్స్డ్ క్యాపిటల్‌గా ఏది కరెక్ట్‌గా సూట్ అవుతుందో కామెంట్ చేయండి. అండ్ మీకు టైమర్ ఇచ్చేస్తున్నాను. ఇది మాన్యువల్ టైమర్. ఓకే. 5, 4, 2, 1 ఇప్పటికే అర్థమైపోయుంటది. నాకు తెలుసు మీరందరూ చాలా తెలివైన పిల్లలు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసుంటారు. సరే ఆన్సర్ వచ్చేసి ఏ నాన్న. ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. టూల్స్ ఇంకా మెషిన్స్. చెప్పాను కదా! ఫస్ట్ సపోజ్ నేనొక గరేజ్ పెట్టబోతున్నా. ఆ గరాజ్‌లో ఇది చూడండి వెహికల్స్‌ని రిపేర్ చేయడం కోసం సర్టెన్ మిషన్స్ అవసరం. టూల్స్ అవసరం. అవన్నీ ప్రతిరోజు యూజ్ అవుతాయి. సో, ఇది ఏ విల్ బి ద ఫిక్స్డ్ క్యాపిటల్. ఓకే. యాహ్! నెక్స్ట్ 17థ్ క్వెషన్ చూద్దాం. వెన్ మోర్ థాన్ రిక్వైర్డ్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ ఎ పర్టిక్యులర్ జాబ్ ఇట్ ఈస్ నోన్ యాస్ అంటే ఒక జాబ్ ఉంది. ఆ జాబ్‌లో ఒక్క విషయం చెప్పనా? మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇదైతే మీ 10థ్ క్లాస్‌లో టాపిక్. 9థ్ క్లాస్‌లో మీ స్టెప్స్ మీ 10థ్ చాలా ఈజీగా అర్థమవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. అందుకే అంటే ఎందుకు ఇది చెప్తున్నా మీరు 10థ్ గురించి భయం పడక్కర్లా. చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సో, ఫస్ట్ సపోజ్ నేను షారోన్ కదా! ఐయామ్ షారోన్ మ్యామ్. మై నేమ్ షారోన్ రోజా. సో, నాకొక పొలం ఉంది. నేను ఆ పొలంలో పని చేసుకుంటా. సో, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ పొలంలోనే పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వర్క్‌లో. ఓకేనా? సో, నాది జస్ట్ ఒక 5 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ జస్ట్ అని చెప్దాం ఎగ్జాంపుల్‌కి. ఒక 3 మెంబర్స్ చాలు ప్రతిరోజు జరిగే పని చేసుకోవడానికి. కానీ నా ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారు. మిగతా ముగ్గురికి పని లేదు. అందుకే వాళ్ళు కూడా ఈ పనే ఏదో ఉన్న పని చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ 6 మెంబర్స్ చేసినా, 9 మెంబర్స్ చేసినా కానీ 3 మెంబర్సే కదా సరిపోయేది వీళ్ళు చేసినా. వచ్చే ఔట్‌పుట్ ఒకటే. కానీ అనవసరంగా ఎక్కువ మంది ఎంగేజ్ అయ్యి ఉంటున్నారు ఇందులో కదా! మరి ఇలాంటి టైప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ని ఏమంటారో మీకు తెలుసా? ఇది టీఎస్ సోషల్‌లోనే ఉంది. ఏపీ సోషల్‌లోనే ఉంది 10థ్ క్లాస్‌కి. అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. సో, టైమర్ ఇస్తాను. ఇచ్చిన ఆప్షన్స్ టెక్నికల్ సాచురేషన్, డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, సీజనల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్, అన్‌ఎంప్లాయ్‌మెంట్. మరి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అండ్ ద టైమ్ హియర్ 5, 4, 2, 1 రైట్ ఆన్సర్ ఈస్ సి. డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటారు నాన్న. డిస్గైజ్డ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ అంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈస్ యూజ్డ్ టు మెజర్ పోవర్టీ? పోవర్టీ అంటే పేదరికం. మరి పేదరికాన్ని ఎలా మెజర్ చేస్తారు? శనగపిండి, బియ్యం, ఉప్పు, పప్పు, షుగరు అవన్నీ తూకమేసి మెజర్ చేస్తారు. మరి పేదరికాన్ని చూడండి ఆప్షన్స్ ఇన్‌కమ్ ఆర్ కన్జంప్షన్ లెవెల్, ఎక్స్‌పెండిచర్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ లెవెల్, ఇన్‌కమ్ ఆర్ సేవింగ్స్ లెవెల్, ఎకనామిక్ ఆర్ సోషల్ కండిషన్. ఇక్కడ కూడా టైమర్ ఇస్తాను. ఆన్సర్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. 5, 4, 3, 2, 1 అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇన్‌కమ్ ఇంకా కన్జంప్షన్ లెవెల్స్. అంటే ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నాడా? అంటే పోవర్టీలో ఉన్నాడా? లేదా? మనకెలా తెలుస్తుంది? ఆ వ్యక్తి యొక్క ఇన్‌కమ్‌ని బట్టి అతను ఎంత సంపాదిస్తున్నాడు? ఎంత ఖర్చు పెడుతున్నాడు? అతను సంపాదించింది అతని యొక్క ఖర్చులకు సరిపోతుందా లేదా? లేదా తన యొక్క కనీస సదుపాయాలు మినిమమ్ నెసెసిటీస్ ఏమైనా చూడండి ఫుడ్డు, షెల్టరు ఇవన్నీ మినిమమ్ నెసెసిటీస్. కనీసం ఇవి కూడా కొనుక్కోవడానికి వాళ్ళ దగ్గర లేదనుకోండి చాలా కష్టం కదా! సో, అందుకనే మనకి రైట్ ఆన్సర్ ఏ అనమాట. సో, ఇక్కడ ఈ సందర్భంగా మీకు ఇంకొక అదేంటంటే ఈపాటికే కొంతవరకు వీడియో చూసారు కాబట్టి ఒకవేళ మీకు ఎక్స్‌ప్లనేషన్ అంటే మీకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. మీరిప్పుడే 10థ్‌లోకి వెళ్తున్నారు కాబట్టి, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని మీరు త్వరగా యుటిలైజ్ చేసుకుంటే అవుతుంది. ఫైనల్ ఎగ్జామ్‌లో 80/80 ఇప్పుడే మీరు టార్గెట్ పెట్టేసుకోవచ్చు. 100% వస్తాయని నమ్మొచ్చు కూడా. అదేంటంటే, మన వేదాంతులో విజయం ఇస్తారు. అందులో అప్‌కమింగ్ 10థ్ వాళ్ళకి గైడెన్స్ ఉండేటువంటి బ్యాచ్ అనమాట. 10థ్ క్లాస్ మీకు ఉపయోగపడుతుంది. దాని గురించి మరిన్ని విషయాలు మన ఛానెల్‌లో వీడియోస్ ఉంటాయి. చూసి డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. చూసి తెలుసుకొని మీరు ఆ బ్యాచ్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ నేనే మీకు అక్కడ ఉంటాను. చాప్టర్స్ అన్నీ చెప్తాను. ఇంకా ఈజీ అయిపోతుంది మీ ప్రిపరేషన్. ఓకే. మనం కంటిన్యూ చేసేద్దాం. డ్యూ టు గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా విచ్ స్టేట్స్ అచీవ్డ్ ద హైయెస్ట్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్? అగ్రికల్చర్ వ్యవసాయం.
వ్యవసాయం. అప్పుడప్పుడు తడబాట్లు జరుగుతూ ఉంటాయి. నవ్వుకుంటూ వదిలేయాలనమాట. సో, భారతదేశంలో మనకి గ్రీన్ రెవల్యూషన్ అనేది జరిగింది. సో, గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకి ఎప్పుడైతే కొన్ని అగ్రికల్చర్‌లో కొన్ని కొత్త రిఫార్మ్స్ అనేవి తీసుకున్నారో అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ జరిగింది. సో, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? ఒక పెద్ద మార్పనుకోండి. సో, ఆ పెద్ద మార్పులో ఏ స్టేట్ ఎక్కువగా హైయెస్ట్ గ్రోత్‌ని అచీవ్ చేసింది? పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. 5, 4, 3, 2, 1 అండ్ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏ నాన్న పంజాబ్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో, పంజాబ్ హాస్ అచీవ్డ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. లాస్ట్ వన్ ఇన్ ద ఎంసీక్యూ. సో, ఇది అయిపోయిన తర్వాత ఇలా మీరు చదువుకుంటే 20/20 పక్కా డౌటే లేదు. సో, వాట్ వాస్ ద టాక్స్ ఇంపోజ్డ్ బై ద కాలనిస్ట్ ఆన్ పాస్టలిస్ట్? సో, పాస్టలిస్ట్ మీరు ఆల్రెడీ లెసన్‌లో నేర్చుకున్నారు. మరి కొలోనియలిస్ట్ అంటే మీకు తెలిసిందే. ద పర్సన్స్ మన పైన వేరే ఏ ఇతర కంట్రీ రూల్ చేస్తున్నారు వాళ్ళనే కొలోనిస్ట్ అంటాము. ఏ టాక్స్ ఇంపోజ్ చేశారు? పాస్టలిస్ట్ పేరు బట్టే తెలిసిపోతుంది. సాల్ట్, ల్యాండ్, కెనాల్, గ్రేజింగ్. సో, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 5, 4, 2, 1 కరెక్ట్ ఆన్సర్ డి నాన్న. గ్రేజింగ్ టాక్స్ అనమాట. ఓకే. సో, దిస్ ఈస్ హౌ వి కంప్లీటెడ్ సెక్షన్ ఏ. థట్ ఈస్ అబౌట్ పార్ట్ బి. మరి ఇప్పుడు ఒక్కసారి సెక్షన్ బి చూసేద్దాం. సో, సెక్షన్ బిలో ఆన్సర్ ఆల్ ద క్వెషన్స్. ఈచ్ క్వెషన్ క్యారీస్ 2 మార్క్స్. అండ్ ఇక్కడ 4 క్వెషన్స్ ఉంటాయి సెక్షన్ 2లో. 4 ఇంటూ 2 మార్క్స్. అంటే మీ పేపర్‌లో పర్టిక్యులర్‌గా మీరు 1 మార్క్, 2 మార్క్, 4 తర్వాత ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో, 2 మార్క్స్ క్వెషన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ చూడండి. క్లైమేట్ కంట్రోల్స్ ఇన్‌ఫ్లుయెన్స్ ద క్లైమేట్ ఆఫ్ ఎనీ ప్లేస్. హౌ? ఎలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది? ఎక్స్‌ప్లెయిన్ వై నాజీ ప్రొపగండా వాస్ ఎఫెక్టివ్ ఇన్ క్రియేటింగ్ హేట్రెడ్ ఫర్ జ్యూస్. అరే నాన్న! ఈ లెసన్ ఉంది కదా! 'రైజ్ ఆఫ్ హిట్లర్, నాజిజం' అనే లెసన్. మరి ఈ లెసన్ మీకు అనిపించింది? ఒకవేళ ఎస్ఏ2 ఎగ్జామ్స్‌లో ఈ లెసన్ నుంచి కాన్సెప్ట్ వస్తే ఎలా రాయట్లో అనిపిస్తే గనక మన వేదాంత్ ఏపీఎన్‌టీఎస్ అని ఈ ఛానెల్‌లో లైవ్ సెషన్స్ కిందకి స్క్రోల్ చేస్తే నేను ఇదివరకు ఒక సెషన్ చేశా. లైవ్ సెషన్ లాంగెస్ట్ వీడియో చేశాను. డీటెయిల్ లైన్ టు లైన్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ థిస్ లెసన్. ఆ లెసన్ చూడండి. నా ఎక్స్‌ప్లనేషన్ వినండి. డౌట్స్ ఉండవు. ఓకేనా? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ సెక్యులార్ స్టేట్? సెక్యులార్ అంటే ఏంటి? అన్ని మతాల్ని ఈక్వల్‌గా చూసి, ఏ ఒక్క మతానికి మాత్రం ప్రయారిటీ ఇవ్వకుండా ప్రతి మతాన్ని ఈక్వల్‌గా చూసి, సో, స్టేట్ రిలిజియన్ నుంచి డిఫరెన్స్ మెయింటైన్ చేసేదాన్ని సెక్యులరిజం అంటాం. మరి మన సెక్యులర్ స్టేట్‌లో ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? ఒక స్టేట్ సెక్యులర్ అని పిలువబడాలంటే ఎలాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉండాలి అనేది ఈ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ని ఇంప్రూవ్ చేయాలంటే గవర్నమెంట్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు చూసేద్దాం. సో, సెక్షన్ సిలో 4 మార్క్స్ క్వెషన్స్ మనకి 5 ఉంటాయన్నమాట. వై డస్ ఇండియా హావ్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్? వాట్ ఆర్ ద చేంజెస్ పీపుల్ విట్‌నెస్డ్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఆఫ్టర్ ద రివల్యూషన్ ఆఫ్ 1789 ఇన్ ఫ్రాన్స్? ఈ క్వెషన్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నేను మీకు ఒక డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఈ స్లైడ్స్‌లో ప్రతి క్వెషన్‌కి తగ్గ ఆన్సర్‌ని ప్రొవైడ్ చేశాను. ఓకేనా? అంటే ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అనేది టాపిక్‌ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరది గ్రహించండి. ఎస్ఏ2 ఎగ్జామ్‌లో ఒకవేళ మీ దగ్గర మీ క్లాస్ నోట్స్, మీ స్కూల్ నోట్స్ అందులో ఉన్న ఆన్సర్స్ మీకు ఈజీగా అనిపిస్తే మీరు అదే ఫాలో అవ్వచ్చు. నాట్ ఏ ప్రాబ్లమ్. కానీ ఇక్కడ ఈ క్వెషన్‌కి ఉన్న ఆన్సర్ ఏంటి? ఆ టాపిక్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సెక్షన్ బి 4/2 8 మార్క్స్ వచ్చేస్తాయి ఇక్కడి నుంచి. రెడీయా? రెడీ అంతే. సో, మీరు 3, 4 సెంటెన్సెస్‌లో ఆన్సర్ చేయండి చాలు. సో, క్లైమేట్ కంట్రోల్స్ ఇన్‌ఫ్లూయెన్స్ సారీ ఏ ప్రదేశంలో ఉన్న క్లైమేట్‌నైనా క్లైమేట్ కంట్రోల్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. అసలు ఈ క్లైమేట్ కంట్రోల్స్ అంటే ఏంటి? లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్, డిస్టెన్స్ ఫ్రమ్ సీ, ప్రెషర్, విండ్ సిస్టమ్. వీటినే క్లైమేట్ కంట్రోల్స్ అంటాము. లాటిట్యూడ్ అంటే మీకు తెలిసిందే ఇమేజినరీ హారిజాంటల్ లైన్ ఆన్ ద గ్లోబ్. సో, ఈ లైన్ ఏ ప్రాంతంలో ఉందో దాన్ని బట్టి అక్కడ ఎలాంటి సన్‌లైట్ ఏ విధంగా పడుతుంది, దాన్ని బట్టి క్లైమేట్ అనేది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. ఫర్ సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. సో, గ్లోబ్‌లో ఈక్వేటర్ దగ్గర ఈ 0 డిగ్రీ లాటిట్యూడ్‌లో హైయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ క్లైమేట్ బాగా ఎండగా ఉంటుంది. అదే మనకి 90 డిగ్రీస్ నార్త్ పోల్‌లో చూసుకుంటే ఇక్కడ ఈ ఈ లాటిట్యూడ్ దగ్గర మనకి సన్ రేస్ చాలా స్లాంటింగ్‌గా తక్కువ కనబడతాయి. ఈవెన్ విషయం ఏంటంటే ఇక్కడ ఒక 6 మంత్స్ సమ్మర్, ఒక 6 మంత్స్ వింటర్ ఉంటుంది. 6 నెలలు సూర్యుడు పైకి కనిపించడు. హారిజాన్ దగ్గర ఉంటాడన్నమాట. మరి డెఫినిట్‌గా ఇక్కడ లాటిట్యూడ్ చేస్తుందా? చేస్తుంది. ఇంకోటి డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. మీకు ఆల్రెడీ ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్‌షిప్ గురించి తెలిసిందే. ల్యాండ్ వచ్చేసి త్వరగా వేడెక్కి త్వరగా కూల్ అవుతుంది. అండ్ మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా 3 సీస్‌తో అంటే వాటర్ బాడీస్‌తో ల్యాండ్ షేర్ చేసుకుంటుంది. కాబట్టి ఈ కోస్టల్ ఏరియాస్ అన్నీ కూడా చాలా మంచిగా మోడరేట్ క్లైమేట్‌ని కలిగి ఉంటాయి. అంటే పగలొక హ్మ్.
30 డిగ్రీస్ ఉంటే నైట్ ఒక 26 ఉంటుంది. పెద్ద వేరియేషన్ ఉండదు. కానీ నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకెళ్ళేసరికి మనకి ఢిల్లీ, యూపీ, బీహార్ ఇలాంటి స్టేట్స్‌లో ఇదంతా ల్యాండ్ లాక్డ్ కాబట్టి ఓకేనా. ఇక్కడ వాటర్ బాడీస్ ఇక్కడున్నంత విస్తారంగా ఉండవు కాబట్టి, ఇక్కడ మనకి పగలంతా చాలా ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. వేడెక్కువవుతుంది. మళ్ళీ త్వరగా నైట్‌లో చాలా చల్లబడిపోతుంది కాబట్టి రాత్రి చల్లగా ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ వేరియేషన్స్ నైట్‌కి, మార్నింగ్‌కి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనకి డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ కూడా వన్ ఆఫ్ ద క్లైమేట్ కంట్రోల్. అలాగే తర్వాత ఆప్షన్ చూసుకుంటే ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు, హైట్స్ అని చెప్పుకోవచ్చు. హైట్స్ ఓకేనా. మీకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ సపోజ్ మీరందరూ మార్వెల్ స్టోరీలో టోనీ స్టార్క్, ఐరన్ మ్యాన్ అతను తన యొక్క సూట్ ఏసుకొని హ్యాండ్ ఇలా పెట్టి జుప్పని అట్మాస్ఫియర్‌లోకెళ్ళిపోతూ పైకెళ్ళిపోతూ ఉంటాడు. అతను పైకెళ్ళిపోయే కొద్దీ ఫ్రీజ్ అయిపోతుంటాడు. ఎప్పుడైనా చూసారా మీరు? ఎత్తుకెళ్ళే కొద్దీ ఎందుకు ఫ్రీజ్ అయిపోతున్నాడు? ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. ఎత్తుకెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ డ్రాప్ అవుతాయి. నేల మీద మెయిన్ సీ లెవెల్ అంటే నేల మీద మనకి టెంపరేచర్స్ ఎక్కువుంటాయి. ఐ మీన్ ఎండ ఎక్కువుంటుంది. పైకెళ్ళే కొద్దీ కూల్ అయిపోతూ ఉంటుంది టెంపరేచర్ -డిగ్రీస్‌కెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే ఎత్తైన ప్లేసెస్‌లో క్లైమేట్ ఒకలా ఉంటుంది. ఎత్తు తక్కువున్న ప్లేసెస్‌లో క్లైమేట్ ఒకలా ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్స్‌లో ఆల్టిట్యూడ్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ప్రెషర్. విండ్ ప్రెషర్ వల్ల కూడా మనకు డిఫరెన్స్ ఉంటాయి. మనకి ఆహ్, తీరును బట్టి కూడా మనకి డిఫరెన్స్ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది. వర్షాలు కురిసే విధానంలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. విండ్ సిస్టమ్ వల్ల మనకి మాన్సూన్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒక ప్లేస్‌లో ఉండే క్లైమేట్‌ని డిసైడ్ చేస్తాయి. లాటిట్యూడ్ టెంపరేచర్‌ని డిటర్మైన్ చేస్తుంది. అండ్ ప్లేసెస్ నియర్ ద ఈక్వేటర్‌కి దగ్గరగా ఉండే ప్లేసెస్ చాలా హాట్‌గా ఉంటాయి. అండ్ ఆల్టిట్యూడ్ ఎఫెక్ట్స్ క్లైమేట్ బికాస్ హైయర్ ప్లేసెస్ ఆర్ కూలర్. అంటే బాగా ఎత్తైన ప్లేసెస్ కూల్‌గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆల్టిట్యూడ్ క్లైమేట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ ఇన్‌ఫ్లుయెన్సెస్ రెయిన్‌ఫాల్ ఇంకా టెంపరేచర్‌ని కోస్టల్ ఏరియాస్‌ని మోడరేట్ టెంపరేచర్‌తో ఉంచుతుంది. దిస్ ఈస్ ద థింగ్. అర్థమైందా? అర్థమైతే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మ్యామ్ సూపర్ మ్యామ్. భలే అర్థమైంది మ్యామ్. 10థ్ క్లాస్‌లో నేను మీ స్టూడెంట్ రాసుకోండి అంతే అని చెప్పి పేరు రాసి కామెంట్ చేయండి. ఇంకా హ్యాపీ అనిపిస్తది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఎక్స్‌ప్లెయిన్ వై ద నాజీ ప్రాపగండా వాస్ ఎఫెక్టివ్ ఇన్ క్రియేటింగ్ హేట్రెడ్. ప్రాపగండా అంటే ఏంటో తెలుసా మీకు? ఏదైనా ఒక విషయాన్ని అంటే ఒక నిజం కాని విషయాన్ని జనాల మీద రుద్దే విధానాన్ని ప్రాపగండా అంటారు. మరి ఇక్కడ నాజీలు ఎలాంటి ప్రాపగండా సృష్టించారో చూద్దాం. ఆన్సర్ ఏంటంటే జ్యూస్ అంటే యూదులు నాన్న. మీకు తెలుసా? ఈ కాన్సెప్ట్ ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. మన వరల్డ్ మ్యాప్‌లో ఇజ్రాయెల్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ఇజ్రాయెల్ అనే ప్రాంతంలో జ్యూస్ ఉంటారు. అంటే అక్కడ ఉండే వాళ్ళని యూదులని చెప్తారు తెలుగులో అయితే. సో, నాజీస్‌కి ఎస్పెషల్లీ హిట్లర్‌కి జూస్ మీద అబ్బో! చాలా విపరీతమైన ద్వేషం. చాలా విధ్వంసాలే సృష్టించాడు. మరి నాజీ ఎలా ప్రొపగేట్ చేస్తూ జ్యూస్ హేట్రెడ్‌ని చూద్దాం. సో, నాజీ ప్రొపగండా బ్లేమ్డ్ జ్యూస్ ఫర్ ది జర్మనీ డిఫీట్ ఇన్ ద వరల్డ్ వార్ 1. మీకు తెలిసిందే వరల్డ్ వార్ 1లో మనకి జర్మనీ ఓడిపోయింది. మరి ఓడిపోయిన జర్మనీ మీద 1919లో జరిగిన ట్రీటీ ఆఫ్ వర్సైలీస్‌లో అబ్బో! ఎన్నో రకాల హార్ష్ పనిష్మెంట్స్ అనేవి విధించారు. దెబ్బతో జనాలకి చాలా హ్యూమిలియేషన్, అవమానము, కోపము, ఉద్రేకత ఒక రకంగా ఉంది. ఆ టైంలో హిట్లర్ మంచి ఛాన్స్ అనుకున్నాడు. జనాల్లో మంచి కాన్ఫిడెన్స్ రగిలించాడనమాట. అదే టైంలో జ్యూస్ మీద అంటే పనిలో పని ఏం చేశాడు? జర్మనీ ఓడిపోవడానికి జ్యూసే కారణం. వాళ్ళ వల్లే మనం డిఫీట్ అయిపోయాము. అంతేకాదు మన కంట్రీలో ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ వల్లే అని చెప్పేసి వాళ్ళ మీద మొత్తం బ్లేమ్ చేసేసి న్యూస్ పేపర్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా, ఫిల్మ్స్ ద్వారా, స్పీచెస్ ద్వారా జ్యూస్‌ని వాళ్ళ జర్మన్ నేషన్‌కి ఎనిమీస్‌గా శత్రువులుగా చిత్రీకరించారు. అండ్ చిల్డ్రన్‌కి అంటే జర్మన్ చిల్డ్రన్ ఉంటారు కదా! నార్డిక్ కొరియన్స్ అంటారు. ఒరిజినల్ జర్మన్స్‌ని. వాళ్ళకైతే స్కూల్‌లో యాంటీ జూవిష్ ఐడియాస్‌ని అంటే యూదులకి వ్యతిరేకంగా నడుచుకునే విధానం, వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేటటువంటి ఆలోచనలు ఇచ్చారు. సో, కంటిన్యూ‌గా ఈ ప్రొపగండా జరుగుతూ ఉండడం వల్ల ప్రజల్లో జ్యూస్ పట్ల, యూదుల పట్ల ఒక ఫియర్, ఒక భయం, ఒక కోపం, ఒక ద్వేషం, హేట్రెడ్ అనేది క్రియేట్ అయింది. సో, ఈ రకంగా నాజీస్ హేట్రెడ్ అనేది క్రియేట్ చేయడానికి ఇలాంటి ప్రొపగండాని అండర్‌స్టూడ్. అర్థమైందా? అలాగే. నెక్స్ట్ 2 మార్క్స్ క్వెషన్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఎ సెక్యులర్ స్టేట్? ఒక స్టేట్‌ని సెక్యులర్ స్టేట్ అనాలంటే ఆ స్టేట్‌కి స్టేట్ అంటున్నాం. కానీ కంట్రీ గురించే మాట్లాడుతున్నాం గానీ స్టేట్ అని పిలుస్తామనమాట. అంతే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఫర్ సపోజ్ ఇండియానే తీసుకుంటే వి డోంట్ హావ్ ఎనీ ఆఫిషియల్ రిలిజియన్. ఒక సెక్యులర్ స్టేట్‌కి ఆఫిషియల్ రిలిజియన్ ఉండదు. ఫర్ సపోజ్ పాకిస్తాన్ ఒక ముస్లిం నేషన్. సౌదీ అరేబియా ఒక ముస్లిం నేషన్. అంటే వాటికి స్టాండర్డ్‌గా ఒక రిలిజియన్‌ని ఫిక్స్ చేసేసుకున్నారు. కానీ మన కంట్రీ ఒక డైవర్సిఫైడ్ కంట్రీ. మన దేశంలో వివిధ రకాలైన ప్రజలందరూ ఉంటారు. ఒకటే రకాల ప్రజలుండరు. ఓకేనా? ఇంత వైవిధ్యభరితమైన ప్రజలున్న ఈ దేశంలో డెఫినైట్‌లీ సెక్యులరిజం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. అండ్ ఇక్కడ మన సెక్యులర్ స్టేట్ రిలిజియన్స్ అన్నిటిని ఈక్వల్‌గా ట్రీట్ చేయాలి.
ప్రజలకి ఫ్రీడమ్ ఇవ్వాలి. సిటిజన్స్ వాళ్ళకి నచ్చిన మతాన్ని ఫాలో అయ్యి, ప్రాక్టీస్ చేసి, ప్రాపగేట్ చేసే హక్కు ఇవ్వబడాలి. ద గవర్నమెంట్ రిలీజియస్ మ్యాటర్స్‌లో ఇంటర్ఫియర్ అవ్వదు. ఎక్సెప్ట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్. అంటే రిలిజియన్ పరంగా ఏదైనా గొడవలైతే ఇన్వాల్వ్ అవుతుంది తప్ప, మరే విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వదు. డిస్టెన్స్‌ని మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇట్ ఎన్ష్యూర్స్, అంటే ఏం ఎన్ష్యూర్ చేస్తుంది? ప్రతి ఒక్కరికి ఈక్వల్‌గా, ఇంకా రిలిజియన్‌ని బేస్ చేసుకొని ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా చూస్తుంది. ఎక్స్‌ప్లెయిన్ ఇనిషియేటివ్ టేకెన్ బై గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుందో చూద్దాము. ఆన్సర్ వచ్చేసి గవర్నమెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. సో, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ఫ్రీ ఇంకా కంపల్సరీ ఎడ్యుకేషన్‌ని చిల్డ్రన్‌కి, అంటే 14 ఇయర్స్ గ్యాప్ స్టూడెంట్స్‌కి అందించింది. అండ్ ప్రోగ్రామ్స్ లైక్, అంటే కొన్ని ప్రోగ్రామ్స్‌లన సర్వ శిక్ష అభియాన్, ఇవన్నీ కూడా స్టార్టెడ్ టు ఇంప్రూవ్ స్కూల్ ఫెసిలిటీస్ అండ్ ఎన్రోల్‌మెంట్. అండ్ మిడ్ డే మీల్ స్కీమ్ మీకు తెలిసిందే. ఇక్కడ మీకొక క్వెషన్ ఇస్తా. ఏ సంవత్సరం, ఏ స్టేట్‌లో, ఏ గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా మిడ్ డే మీల్ స్కీమ్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది? అప్పట్లో పేద ప్రజలు స్కూల్‌కెళ్ళాలంటే చూడండి చాలా కష్టమయ్యేది. వాళ్ళ పేరెంట్స్ పంపించేవారు కాదు. ఎందుకు? ఇంట్లో తల్లిదండ్రులతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇల్లు గడుస్తుందని చెప్పేసి. ఎందుకంటే పిల్లలకి తిండి పెట్టాలి కదా! దానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులుండవు. సో, మరి స్కూల్‌లోనే మీల్, అంటే మనకి చూడండి వాళ్ళు ఆఫ్టర్‌నూన్ ప్రతిరోజు వాళ్ళకి మీల్ ప్రొవైడ్ చేయడం వల్ల, అరే! అన్నం పెడతారులే స్కూల్‌లో అని చెప్పేసి దానికోసమనే పిల్లల్ని పంపుతారు. మన లిటరసీ రేట్ పెరుగుతుంది. పిల్లలు చక్కగా చదువుకుంటారని జెప్పేసి మిడ్ డే మీల్ స్కీమ్‌ని ఇంట్రొడ్యూస్, అటెండెన్స్ పెరుగుతుందని. మోర్ స్కూల్స్ ఇంకా టీచర్స్‌ని కూడా అపాయింట్ చేశారు. ఎస్పెషల్లీ పల్లెటూర్లు, రూరల్ ఏరియాస్‌లో. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ సి, 4 మార్క్స్ క్వెషన్స్ చూసేద్దామా? వాట్ డస్ ఇండియా సారీ వై డస్ ఇండియా హావ్ ఎ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్? మన ఇండియాలో ఉండే క్లైమేట్‌ని మాన్సూన్ క్లైమేట్ అంటారు. ఓకేనా? ఎందుకు మన ఇండియన్ క్లైమేట్‌ని క్లైమేట్ అంటారో తెలుసా? ఆన్సర్ చూసేద్దాం. సో, ఇండియా హాస్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ బికాస్ ఆఫ్ ద సీజనల్ రివర్సల్ ఆఫ్ ద విండ్స్. అంటే మనకి ఒక్కొక్క సీజన్‌లో విండ్స్ యొక్క డైరెక్షన్ ఒక్కో విధంగా ఉంటుంది. డ్యూరింగ్ సమ్మర్‌లో లో ప్రెషర్ డెవలప్ అవుతుంది ఓవర్ ద ల్యాండ్. సో, మనకి ల్యాండ్ పైన లో ప్రెషర్ ఉందంటే, సీలో హై ప్రెషర్ ఉంటుంది. వైస్ వర్సా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ మన కంట్రీకి చాలా ఎక్కువగా వర్షపాతాన్ని తీసుకురావడానికి వీలవుతుంది. అలాగే వింటర్ సీజన్‌లో విండ్స్ రివర్స్ అవుతాయి. వాటి యొక్క డైరెక్షన్ రివర్స్ అవుతుంది. ఓకేనా? అంటే జస్ట్ ఒక రఫ్‌గా ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఐ విల్ షో యూ నాన్న. యూ సీ హియర్, హియర్ ఇఫ్ దిస్ ఈస్ ఎ రఫ్ డయాగ్రామ్ ఆఫ్, రఫ్‌గా డ్రా చేస్తున్నా. ఓకేనా? బోర్డ్ అయ్యుంటే యూజ్డ్ టు డ్రా వెరీ నీట్‌లీ. సో, దిస్ ఈస్ ఇండియా. మరి ఈ ఇండియాలో మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఇలా అరేబియన్ సీ నుంచి ఈ విధంగా ఈ డైరెక్షన్‌లో వస్తూ ఉంటాయి. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్‌లో అధిక వర్షపాతాన్ని కురిపించి ఇలా పైకి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో, ఆ తర్వాత ఇక్కడ మనకి హిమాలయ పర్వతాలు అడ్డుండడం వల్ల ఈ మాన్సూన్స్ వాటి యొక్క డైరెక్షన్‌ని మలుచుకొని మళ్ళీ ఇక్కడి నుంచి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్‌గా ఇటు నుంచి మళ్ళీ రివర్స్ అవుతాయి. దీన్ని రిటర్న్ మాన్సూన్స్ అని కూడా అంటాం. ఈ టైంలో తమిళనాడు ఇంకా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తమిళనాడు, చెన్నై అధిక వర్షపాతం ప్రతి ఒక ఫ్లడ్ వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వల్ల బే ఆఫ్ బెంగాల్‌లో మనకి సైక్లోన్స్ ఫార్మ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ లో ప్రెషర్ ఫార్మ్ చేస్తుంది కాబట్టి సీలో హై ప్రెషర్ ఫార్మ్ అయ్యి ఇదంతా కూడా మనకి సైక్లోన్‌కి, కొన్ని డిస్టర్బెన్సెస్‌కి కాజ్ అవుతుంది. అందుకే ప్రతి సంవత్సరం మనకి అక్టోబర్ టు నవంబర్ టైమ్‌లో సైక్లోన్స్ ఫార్మ్ అవుతాయి. తుఫాన్లు, వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, విండ్ యొక్క రివర్సల్ డైరెక్షన్ వల్ల మనకి ఇదంతా కలుగుతూ ఉంటుంది. సో, ఇండియా ట్రాపికల్ రీజియన్‌లో ఉండడం వల్ల ఈ ప్యాటర్న్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. అండ్ అంతే కాకుండా హిమాలయ పర్వతాల యొక్క ప్రెజెన్స్ వల్ల, అండ్ మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా చుట్టూ ఉండడం వల్ల మనకి మాన్సూన్ సిస్టమ్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ 26థ్ క్వెషన్. వాట్ ఆర్ ద చేంజెస్ పీపుల్ విట్‌నెస్డ్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఆఫ్టర్ ద రివల్యూషన్ ఆఫ్ 1789 ఇన్, అంటే ఫ్రాన్స్ దేశంలో 1789లో రివల్యూషన్ జరిగింది అని మీకు తెలిసిందే. ఆ తర్వాత పీపుల్ ఏం విట్‌నెస్ చేశారు వాళ్ళ ప్రతిరోజు లైఫ్‌లో చూద్దాం. సో, ఆన్సర్ ఏంటో చూద్దాము. 1789లో రివల్యూషన్ జరిగిన తర్వాత ముందుగా ఫీడల్ సిస్టమ్ అనేది అబాలిష్ అయింది. ఫీడల్ సిస్టమ్ అంటే ఏంటో మీకు తెలిసిన మాటల్లో ఒక్కసారి కామెంట్ చేయండి ఒక 5 సెకండ్స్. ఫీడల్ సిస్టమ్ అంటే ల్యాండ్ లార్డిజం నాన్న. ల్యాండ్ లార్డిజం. ఇది ప్రతి దేశంలోనూ ఉంది. ఓకేనా? అంటే జమీందారీ వ్యవస్థ. ఓకేనా? మన ఇండియాలో జమీందారీ వ్యవస్థ. అంటే ఎక్కువగా పల్లెటూరులో కంట్రీ సైడ్ కానివ్వండి, నార్మల్‌గా ఒక ప్రాంతంలో ఎక్కువగా ల్యాండ్స్ అన్నీ పెద్ద పెద్ద భూస్వాముల చేతుల్లో, ల్యాండ్ లార్డ్స్ చేతుల్లో ఉంటుందన్నమాట. ఓకేనా?
ఓకే. కమెంట్ చేశారా? సరే. ఇక్కడ ఫీడల్ సిస్టమ్ అంటే ల్యాండ్‌లార్డిజం. భూస్వామ్య వ్యవస్థ. ఇది అబాలిష్ అయింది. ఈక్వల్ రైట్స్ అనేవి ఇవ్వబడ్డాయి. టైటిల్స్ ఇంకా ప్రివిలేజెస్ ఆఫ్ నోబిలిటీస్ అవన్నీ రిమూవ్ చేయబడ్డాయి. అంటే అంతకు ముందు వరకు కూడా ఫ్రాన్స్ దేశంలో ఎలా ఉండేదంటే మోస్ట్‌లీ నోబెల్స్‌కి మన మనకెలాగైతే కాస్ట్ సిస్టమ్ అంటే సర్టెన్ కాస్ట్ అప్పర్ కాస్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి సొసైటీలో కాస్త టైటిల్స్ ఉంటాయి, ప్రివిలేజెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా నొబిలిటీ అని చెప్పేసి కొంతమంది ఉండేవారు. సో, మనకి 1780లో జరిగిన రివల్యూషన్ తర్వాత ఈ టైటిల్స్ ఇంకా ప్రివిలేజెస్ అని అండ్ కొన్ని రైట్స్ అనేవి ఇవ్వబడ్డాయి. లైక్ రైట్స్ ఆఫ్ మ్యాన్ అండ్ సిటిజన్ ఎన్ష్యూర్డ్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ. చర్చ్ ల్యాండ్స్ అన్నీ కూడా స్టేట్ తీసేసుకుంది. న్యూ లా అనేవి ఇంట్రొడ్యూస్ అయ్యాయి టు ప్రమోట్. కొత్త చట్టాలను ఇంట్రొడ్యూస్ చేశారు. దేనికోసం? లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీని ప్రమోట్ చేయడం. నెక్స్ట్ క్వెషన్ చూసి ఓకే. సో, 27థ్ క్వెషన్. ద లోక్‌సభ ఈస్ మోర్ పవర్‌ఫుల్ థాన్ రాజ్యసభ. ఎక్స్‌ప్లెయిన్. ఈ 2 కూడా ద 2 హౌసెస్ ఇన్ ద పార్లమెంట్. యెస్? యాహ్! మరి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ లా మేకింగ్ బాడీస్. ద లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ ఇండియా. మరి వీటిల్లో లోక్‌సభ చాలా పవర్‌ఫుల్ కన్నా రాజ్యసభ కన్నా అని చెప్పేసి క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఇది 4 మార్క్ క్వెషన్. డిస్క్రైబ్ హౌ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ కంటిన్యూ టు బి ఆఫ్ మేజర్ కన్సర్న్ ఇన్ ఇండియా. మన దేశంలో ప్రజల యొక్క హెల్త్ అనేది మేజర్ కన్సర్న్. ఎందుకు అంటున్నారు? క్రిటికల్లీ ఎగ్జామిన్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పీడీఎస్ రేషన్ షాప్ వ్యవస్థ. దాని గురించి బాగా క్రిటికల్‌గా ఎగ్జామ్ చేయమంటున్నారంటే, చాలా బాగా వివరంగా మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అది ఆ క్వెషన్ యొక్క అర్థం. సెక్షన్ డీలో మనకి 8 మార్క్స్ క్వెషన్స్. సో, ఇక్కడ మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఓకేనా? ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో, విచ్ ఆర్ ద మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ ఇండియా? అంటే మీకు రిలీఫ్ ఫీచర్స్ లెసన్ అనమాట. కాంట్రాస్ట్ ద రిలీఫ్ ఆఫ్ హిమాలయన్ రీజియన్ విత్ ద పెనిన్సులార్ ప్లాటో. ఇది పెనిన్సులార్ ప్లాటో. పైన ఉన్నది హిమాలయన్ రీజియన్. ఆ రెండిటికి మధ్య ఉన్న ఫిజికల్ డివిజన్స్ కాంట్రాస్ట్ అంటే డిఫరెన్షియేట్ చేయాలి. లేదా ఎక్స్‌ప్లెయిన్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాపులేషన్ చేంజ్ అండ్ గ్రోత్. నెక్స్ట్ వై ఈస్ డెమోక్రసీ బెటర్ దెన్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్? మీకు సెషన్‌లో ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మనకి రకరకాల ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటాయని. అంటే డెమోక్రసీ, ఇంకా మోనార్కీ, ఇంకా కమ్యూనిజము. ఓకేనా? కాన్స్టిట్యూషనల్ మోనార్కీ, డిక్టేటర్‌షిప్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అయితే మరి వీటిల్లో డెమోక్రసీ ఎందుకు బెటర్? ఓకేనా? అది క్వెషన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్? మన కంట్రీలో అంటే ఇండియా బిగ్ పాపులస్ కంట్రీ. ఇంత పెద్ద దేశంలో ఎన్నికల్ని కండక్ట్ చేయాలి. అది కూడా ఫెయిర్. ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే ఉచితంగానా? కాదు. చాలా నిజాయితీగా, నీట్‌గా ఎలాంటి మాల్ ప్రాక్టీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకుండా కండక్ట్ చేయాలంటే రకరకాల సమస్యలు, ఛాలెంజెస్ అంటే సమస్యల్ని ఎదుర్కోవాలి. అవేంటి అని అడుగుతున్నారు. ఓకేనా? సో, వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ అగ్రికల్చర్ బై స్టాలిన్ స్టాలిన్ అనగానే చిరంజీవి అనుకుంటున్నారా? కాదు. ఓకేనా? సో, స్టాలిన్ అనగానే గుర్తొస్తుందా? కామెంట్ చేయండి. స్టాలిన్ ఇంట్రొడ్యూస్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటనేది రాయాలి. ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. హౌ డిడ్ ద గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అఫెక్ట్ జర్మనీ? జర్మనీని గ్రేట్ ఎకనామిక్ అది కూడా కామెంట్ చేయండి. తర్వాత ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్ ద హోల్ పేపర్ మ్యాప్ ఏమంటారు? మ్యాప్ ఇంట్రెస్టింగ్ ఇంకా ఈజియెస్ట్ పార్ట్. యెస్ ఆర్ నో? యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇండియా మ్యాప్ చూడండి ఎంత బావుంది మీకు. ఇక్కడ మీకు చక్కగా ఇదుందనమాట. లైక్ ఆప్షన్ ఉంది. ఓకేనా? సో, ఇక్కడ అయితే మీరు ఇండియా మ్యాప్‌లో లొకేషన్స్ పెట్టొచ్చు. అందులో 2 ఆప్షన్స్ ఇంటర్నల్ చాయిస్ ఉంది. అలాగే వరల్డ్‌లో కూడా 2 ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఏదైనా ఒకటి ఎంచుకోండి. ఇందులో కొన్ని మిక్సప్ చేస్తే మార్క్స్ రావు. సో, ఈస్టర్న్ ఘాట్స్, మౌంట్ ఎవరెస్ట్, లక్షద్వీప్, రివర్ కృష్ణ, అరుణాచల్ ప్రదేశ్, కెనరా కోస్ట్, రివర్ తపి, భోపాల్, బ్రిటన్, యూఎస్ఏ, ఇండోనేషియా, అట్లాంటిక్ ఓషన్, జర్మనీ, జపాన్, రష్యా. దీస్ ఆర్ ద మ్యాప్ లొకేషన్స్. మరి ఇప్పుడు చూద్దాం ఎలా లొకేట్ చేయాలి అని. కాదు. దానికన్నా ముందు ఈ క్వెషన్స్ అన్నీ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ద లోక్‌సభ ఈస్ మోర్ పవర్‌ఫుల్ థాన్ రాజ్యసభ. ఎక్స్‌ప్లెయిన్. సో, లోక్‌సభ వచ్చేసి చాలా పవర్‌ఫుల్ నాన్న. ఎందుకంటే లోక్‌సభలో ఉండే మెంబర్స్‌ని మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. వీళ్ళందరూ కూడా డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ప్రజల చేత ఎన్నుకోబడతారు. సో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ ఓన్లీ టు లోక్‌సభ. ఓకేనా? మనీ బిల్ కెన్ ఓన్లీ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద లోక్‌సభ అండ్ రాజ్యసభ కెనాట్ రిజెక్ట్. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. లోక్‌సభలో మాత్రమే ఇంట్రొడ్యూస్ అవుతాయి. అండ్ చాలా మటుకు లాస్ లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిబేట్స్ జరిగిన తర్వాత, ఆమోదం జరిగిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ దాన్ని ఆమోదించిన తర్వాత, యాక్సెప్ట్ చేసిన తర్వాత రాజ్యసభకెళ్తుంది. రాజ్యసభలో వాళ్ళకి మళ్ళీ వోటింగ్ ఉంటుంది. ఆ తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికెళ్తుంది. అక్కడ కూడా ఫైనల్ యాక్సెప్టెన్స్ అయ్యాక మనకు ఆ బిల్ లాగా మారుతుంది. కానీ ఇక్కడ కొన్ని మనీ బిల్స్ ఏవైతే ఉంటాయో అవి లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ అవుతాయి. అండ్ రాజ్యసభ వాటిని రిజెక్ట్ చేయలేదన్నమాట. అండ్ లోక్‌సభ కెన్ రిమూవ్ ద గవర్నమెంట్ బై పాసింగ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసి గవర్నమెంట్‌ని తీసేసే పవర్ కూడా లోక్‌సభకుంటుంది. దేర్‌ఫోర్ అంటే ఈ విషయాలు బట్టి మనకేం అర్థమవుతుందంటే ఇట్ హాస్ గ్రేటర్ అథారిటీ.
ఫైనాన్షియల్ ఇంకా ఎగ్జిక్యూటివ్ మేటర్స్‌లో లోక్‌సభకే ఎక్కువగా పవర్ ఉంది కాబట్టి రాజ్యసభ కన్నా లోక్‌సభ ఈస్ మోర్ పవర్‌ఫుల్. యాహ్! డిస్క్రైబ్ హౌ హెల్త్ ఆఫ్ పీపుల్ కంటిన్యూస్ టు బి మ్యాటర్ ఆఫ్ మేజర్ కన్సర్న్ ఇన్ ఇండియా. గివ్ రీజన్స్. సో ఆన్సర్ వచ్చేసి హెల్త్ రిమైన్స్ ఎ మేజర్ కన్సర్న్ ఇన్ ఇండియా డ్యూ టు పోవర్టీ నాన్న. పేదరికం వల్ల ఇండియాలో హెల్త్ అనేది ముఖ్యమైన కన్సర్న్‌గా. ఎందుకంటే మన దేశంలో ఇనీక్వాలిటీస్ ఎక్కువ. రిచ్ బికమ్ రిచ్, పూర్ ఈస్ బికమింగ్ పూరర్ అండ్ పూరర్. మరి పూర్ పీపుల్‌కి హెల్త్ యొక్క యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉందా? చెప్పలేం కదా! పేదరికము, మాల్‌న్యూట్రిషన్ అంటే సరైన న్యూట్రిషన్ ఉండదు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా పీపుల్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్‌లో వాళ్ళకి ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ ఉండవు. అండ్ డాక్టర్స్ షార్టేజ్ ఉంటుంది. మెడికల్స్ షార్టేజ్ ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ సేఫ్‌గా ఉండదు. చాలా పూర్‌గా దానివల్ల డిసీజెస్ వస్తూ అండ్ హై మెడికల్ ఎక్స్‌పెన్సెస్. వీటి వల్ల హెల్త్ కేర్ పూర్ పీపుల్‌కి యాక్సెసిబిలిటీలో రావడం చాలా డిఫికల్టీ థింగ్ అయిపోయిందనమాట. ఓకే. సో, దిస్ ఈస్ ద ఆన్సర్. ఇలా రాస్తే సరిపోతుంది. లేదా మీరు క్లాస్ నోట్స్‌లో ఎలా రాసుకున్నారో అలా కూడా ప్రెజెంట్ చేయొచ్చు. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దీన్నే మనం పీడీఎస్ అంటాం. మీకందరికీ తెలిసిందే ఏపీ వాళ్ళకి. మనకి రేషన్ షాప్ నుంచి మనకి ప్రతి నెల అంటే బిలో పోవర్టీ లైన్ బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకి, వైట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి ఈ పీడీఎస్ సిస్టమ్ నుంచి మనకి రైసు, ఇంకా కొన్ని షుగరు, సమ్‌టైమ్స్ గోధుమ పిండి, సమ్‌టైమ్స్ ఇంకేమొస్తాయనేది కామెంట్ చేయండి. ఓకేనా? మరి ఈ పీడీఎస్ మీకు మనందరికీ చాలా తెలిసిందే. చాలామంది మనం వాటి నుంచి లాభాలు పొందిన వాళ్ళం. సో, మరి ఈ సిస్టమ్ వల్ల అసలేంటి? దీని గురించి క్రిటికల్‌గా ఎగ్జామిన్ చేయమంటున్నారు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడ్యూస్ చేసి, ఇక్కడ నేనిచ్చిన ఆన్సర్ ఇంత కాకుండా ఇంకా ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. అసలు పీడీఎస్ అంటే ఏంటో ఇంట్రొడ్యూస్ చేసి, అందులో ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కంక్లూజన్ రాయాలి నాన్న. సో, పీడీఎస్ ఎసెన్షియల్ గూడ్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. రైస్, వీట్, షుగర్ లో ప్రైజెస్‌లో పూర్ పీపుల్‌కి మనకి రూ. 2 కదా కిలో బియ్యం అలా. ఇట్ హెల్ప్స్ ఇన్ ఎన్ష్యూరింగ్ దీనివల్ల ప్రతి ఒక్కరికి అంటే ప్రతి పేద వ్యక్తికి కూడా ఫుడ్ సెక్యూరిటీ కల్పించబడుతుంది. ఆహార భద్రత. అంటే ఆకలితో అలమటించి చనిపోకూడదు. ప్రతి ఒక్కరికి ఫుడ్ ఈస్ ద బేసిక్ థింగ్ కదా! సో, హంగర్‌ని రెడ్యూస్ చేయడం కోసం ఇది స్టార్ట్ చేశారు. హౌవెవర్ ఇందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కరప్షన్ ఉంది. లీకేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉంది. ఎందుకంటే చాలా మంది రేషన్ బియ్యం కొనుక్కుంటారు గానీ, తినకుండా అమ్మేసుకుంటారు. ఎందుకు? ఎందుకంటే అందులో ఏం తగ్గింది? క్వాలిటీ తగ్గుతుంది కాబట్టి. పేద ప్రజలకు ఇస్తున్నారు కాబట్టి తక్కువ క్వాలిటీలో ఇవ్వడం కరెక్ట్ కాదు గదా! ఒకటి కరప్షన్. ఇందులో చాలా మటుకు ఇల్లీగల్‌గా వాళ్ళు కరప్ట్ చేసేసి వేరే వేరే దేశాలకు అమ్ముకుంటూ కూడా ఉంటారు రేషన్ బియ్యం. సో, కరప్షన్ ఇంకా ఫుడ్ గ్రెయిన్స్ లీకేజ్ అయిపోవడము, క్వాలిటీ లేకపోవడం పీపుల్ ఫుల్ షేర్ రిసీవ్ చేసుకోలేరనమాట. అయిపోయిందంటారు. స్టాక్ తర్వాత వస్తుంది. అలా అలా కాలం గడిపేస్తారు. సో, ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ కూడా పీడీఎస్ అనేది మన కంట్రీలో లో ఇన్‌కమ్ ఫ్యామిలీస్‌లో ఒక సపోర్టింగ్ రోల్‌ని ప్లే చేస్తుంది అని మనం కంక్లూడ్ చేయొచ్చు. ఇంకా మీకు తెలిసిన లైన్స్‌ని యాడ్ ఆన్ చేయొచ్చు. సెక్షన్ డి 8 మార్క్స్ క్వెషన్స్. ఎ మేజర్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్ ఆఫ్ ఇండియా. క మనందరికీ తెలిసిందే. మన మొత్తం భారతదేశంలో చూసుకుంటే వి హావ్, వి హావ్ 6 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ నాన్న. అవేంటి? అవేంటి? ఆల్రెడీ లెసన్‌లో నేర్చుకున్నారు. ఇది చాలా ఈజియెస్ట్ థింగ్ అన్నమాట. అవునా కదా? హిమాలయ పర్వతాలొకటి. నెక్స్ట్ హిమాలయన్ మౌంటైన్స్. నెక్స్ట్ ఇక్కడున్న నార్దర్న్ ప్లెయిన్స్. ఆ తర్వాత చూడండి. ఈ పెనిన్సులార్ ప్లాటో అండ్ నెక్స్ట్ ఇండియన్ డెజర్ట్. ఆ తర్వాత కోస్టల్ ప్లెయిన్స్, ఐలాండ్స్, ఐలాండ్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ మన ఇండియాలో. మరి హిమాలయన్ రీజియన్ చూసుకుంటే యంగ్ ఫోల్డ్ మౌంటైన్ అక్కడ హైయెస్ట్ పీక్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ హిమాద్రి రేంజ్‌లో మనకి ఎత్తైన పర్వతాలనేవి కనబడతాయి. గ్లేషియర్స్, మంచు పర్వతాలు కూడా ఉంటాయి. వీటిని పెరెనియల్ రివర్స్ గంగా, యమున, బ్రహ్మపుత్ర లాంటి నదులన్నీ ప్రవహిస్తున్నాయి. వీటి వల్ల మనకి నిరంతరం నీటి యొక్క ఫెసిలిటీ బాగా ఉంది. అండ్ దీనివల్ల నార్దర్న్ ప్లెయిన్స్‌లో చక్కగా పంటలు పండుతాయి. పాపులేషన్ డెన్సిటీ కూడా ఎక్కువుంటుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ డీప్ వాలీస్ ఉంటాయి. అండ్ సమ్‌టైమ్స్ ఎర్త్ క్వేక్‌కి కూడా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండే ప్లేసెస్ అన్నమాట. కాంట్రాస్ట్ పెనిన్సులార్ ప్లాటో అంటే ఇక్కడ కాంట్రాస్ట్ అడుగుతున్నారు. ఐ మీన్ అపోజిట్ థింగ్స్. అంటే హిమాలయ పర్వతాలొచ్చేసి కోల్డ్ మౌంటైన్. మరి ఇది పెనిన్సులర్ ప్లాటో. ఇది ఓల్డెస్ట్ ల్యాండ్ మాస్. అంటే చాలా పాతది. ఎన్నో మిలియన్ ఇయర్స్ పాతది కాబట్టి, ఇక్కడ ఎన్నో జియోలాజికల్ ప్రాసెస్‌లు జరుగుంటాయి. ఎన్నో జంతువులు, మనుషులు, మొక్కలు చచ్చిపోయి అదంతా ఫాసిల్ ఫ్యూయల్స్‌గా ఏర్పడి, ఈ భూమి లోపల చాలా మినరల్స్, మెటల్స్, ఫాసిల్ ఫ్యూయల్స్‌తో పాటు ఎన్నో వోల్కానిక్ యాక్టివిటీస్ జరగడం వల్ల మినరల్స్ ఉంటాయి, రాక్స్ ఉంటాయి. ఓకేనా? సో, స్టేబుల్ ల్యాండ్ మాస్ మేడ్ ఆఫ్ హార్డ్ ఇగ్నియస్ రాక్. ఇగ్నియస్ రాక్ అంటే ఏమీ లేదు. ఇక్కడ ఎన్నో వోల్కానిక్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయని జెప్పాను. మరి వోల్కానోలో నుంచి వచ్చే లావా బయటకొచ్చిన తర్వాత బగబగ మండుతూ లావా బయటకొస్తుంది. బట్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ బగబగ మండుతున్నది కూల్ అయిపోయిన తర్వాత ఒక నల్లటి హార్డ్ రాక్‌లా మారిపోతుంది.
అండ్ ఇదొచ్చేసి ఆ తర్వాత అది రూపాంతరం చెందిన తర్వాత మనం మెటమార్ఫిక్ రాక్స్ అంటాం. రకాల ఐ మీన్ ప్రాసెస్‌కి గురవుతూ ఉంటాయి. అండ్ ఈ ఇగ్నియస్ రాక్స్ తర్వాత మనకి చాలా మటుకు కల్టివేషన్‌కి యూజ్ అవుతాయి. చాలా మినరల్స్ కూడా ఉంటాయి వీటిల్లో. ఓకేనా. ఎందుకంటే పెనిన్సులర్ ప్లాటో ఓల్డ్, హిమాలయన్ మౌంటైన్స్ న్యూ. న్యూ అంటే రీసెంట్ అన్నమాట. కాంట్రాస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఇంకా ఆన్సర్‌ని ఇలాగండి ఎగ్జామ్‌లో. ఇట్ హాస్ మనకి పెనిన్సులర్ ప్లాటోలో చాలా బ్రాడ్ వాలీస్ ఉంటాయి. రోలింగ్ హిల్స్ ఉంటాయి. కొండలెక్కువుంటాయి. హిమాలయాస్ చాలా హైగా, రగ్గ్డ్‌గా దగ్గరగా ఉంటాయన్నమాట. పెనిన్సులర్ ప్లాటో ఈస్ లోయర్, ఇంకా స్టేబుల్‌గా ఉంటుంది. ఓకే. ఇంతే. మీకు తెలిసిన ఇంకా పాయింట్స్ మీరు యాడ్ చేయొచ్చు. ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాపులేషన్ చేంజ్. అసలు పాపులేషన్ చేంజ్ గ్రోత్ అంటే చూడండి, ప్రతి సంవత్సరం ఈ రోజు కూడా నంబర్ మారుతా ఉంటుంది. ఎందుకంటే బర్త్ రేట్ అంటే చాలామంది చాలా కొత్త హ్యూమన్ బీయింగ్స్ పుడుతూ ఉంటారు. ఉన్నవాళ్ళు చనిపోతూ ఉంటారు. దాన్ని డెత్ రేట్ అంటాం. అండ్ ఇంకొక విషయం కూడా ఉంది, మైగ్రేషన్. చాలామంది ఇక్కడి నుంచి వేరే కంట్రీస్‌కి పోయి మామూలుగా టెంపరరీగానే వెళ్తుంటారు. లేదా అక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు. వీటన్నిటి వల్ల పాపులేషన్‌లో నంబర్‌లో తేడా వస్తూ ఉంటుంది. దాన్నే మనం పాపులేషన్ చేంజ్ అంటాం. ఈ పాపులేషన్ చేంజ్ అనేది బర్త్ రేట్, ఇంకా డెత్ రేట్‌లో, ఇంకా మైగ్రేషన్ వల్ల కలుగుతూ ఉంటుంది. బర్త్ రేట్ హైగా ఉంది అంటే డెత్ రేట్ కన్నా చనిపోయే వాళ్ళకన్నా పుట్టేవాళ్ళు ఎక్కువున్నారు అంటే పాపులేషన్ పెరుగుతుంది అని అర్థం. సో, మనం మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ మెడికల్ ఫెసిలిటీస్ వల్ల డెత్ రేట్స్ అనేవి తగ్గుతాయి. మైగ్రేషన్ ఆల్సో పాపులేషన్ సైజ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఇంకా ఎడ్యుకేషన్ కూడా పాపులేషన్ గ్రోత్ చేస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి పాపులేషన్‌లో అంటే జనాభా పెరగడానికి లేదా పాపులేషన్‌లో చేంజ్ ఉండడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే చాలా ఫ్రీగా కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. ఓకేనా? వై డెమోక్రసీ ఈస్ బెటర్ థాన్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. మీకు చాలా రకాల గవర్నమెంట్సే చెప్పాను నేను. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యము, కమ్యూనిజము, డిక్టేటర్‌షిప్ అంటే నియంతృత్వపు పాలన, ఇంకా ఏంటి కాన్స్టిట్యూషనల్ మోనార్కీ లైక్ జపాన్‌లో ఉన్నటువంటిది, బ్రిటన్‌లో ఉన్నటువంటిది కాన్స్టిట్యూషనల్ మోనార్కీ. ఇంకేమున్నాయి? ఇందాక చెప్పిన వాటిలో ఇంకేదైనా మిస్ హుహు. చెప్పండి త్వరగా. ఇంకా ఓకే. ఇంకా ఎక్సెట్రా చాలా టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. మరి వీటిలో డెమోక్రసీ బెటర్. ఎందుకు? బికాజ్ ఇట్ అలౌస్ పీపుల్ టు చూస్ దేర్ లీడర్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఒక రైట్ ఉంటుంది. మనల్ని ఎవరు రూల్ చేయాలి, ఎవరు పరిపాలించాలి అనేది చూస్ చేసుకో. 'బాహుబలి' సినిమా 'బల్లాల దేవ' లేదా 'బాహుబలి'లాగా వాళ్ళంతట వాళ్ళొచ్చేయరు పాలనలోకి. ప్రజలే ఎన్నుకుంటారు. మాకు ఈ వ్యక్తే కావాలి అని. దాన్నే ప్రజాస్వామ్యం. సో, ఒక గొప్ప వ్యక్తి అన్నాడు, డెమోక్రసీ ఈస్ బై ది పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని. ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో, ఇక్కడ మనకి డెమోక్రసీ అనేది ప్రజల్లో ఒక సమానత్వాన్ని ఎన్‌ష్యూర్ చేస్తుంది. అండ్ మనకున్న ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రజాస్వామ్యంలో డెసిషన్స్ అన్నీ కూడా ఎన్నో డిస్కషన్స్, డిబేట్స్ తర్వాత జరుగుతుంది. యెస్. ఒకటి ఒప్పుకోవచ్చు. డెమోక్రసీలో డెసిషన్స్ చాలా లేట్ అవుతుంది. కానీ కరెక్ట్‌గా, ప్రాపర్‌గా ఉంటాయి. ఇట్ ప్రొవైడ్స్ అకౌంటబిలిటీ. జవాబుదారీతనాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పని చేసినా ప్రజలకి వాళ్ళు అకౌంటబుల్ అన్న విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఇష్టానుసారంగా రూట్ చేసుకుంటూ పోయారనుకోండి, నిజంగానే పోతారు 5 ఏళ్ల తర్వాత. ఓకేనా? అందుకే వాళ్ళు అకౌంటబిలిటీ అనేది డెమోక్రసీ ప్రొవైడ్ చేస్తుంది. డెమోక్రసీ ప్రమోట్ డిగ్నిటీ అంటే ఒక మంచి గౌరవాన్ని, స్వేచ్ఛని సిటిజన్స్‌కి ఇస్తుంది. దానిలో కూడా చాలా డీలేస్ ఉన్నప్పటికీ ఇట్ ఎన్ష్యూర్ ఫెయిర్ ఇంకా జస్ట్ గవర్నమెంట్ అని. ఛాలెంజెస్ టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఇక్కడ నేను 8 మార్క్స్‌కి వర్త్ అయినటువంటి పెద్ద ఆన్సర్ ఇవ్వలా. అంటే కొంతవరకు చిన్నది. ఒక 4 పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఫాలో అవుతున్న నోట్స్ కాస్త యాడ్ చేసుకో. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఒక కంట్రీలో చాలా నీతిగా, నిజాయితీగా ఎన్నికల్ని కండక్ట్ చేయాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి. లైక్ మనీ పవర్, మజిల్ పవర్. చూడండి, ధనబలం, ఇంకా ఖండబలం అంటారు చూడండి. మనకి పొలిటీషియన్స్ దగ్గర ఈ 2 ఉంటాయి కాబట్టే అందరూ లొంగిపోతూ ఉంటారు, అమ్ముడుపోతూ ఉంటారు. ఓకేనా? వీళ్ళే పవర్‌లోకి వస్తూ ఉంటారు. మరి ఇలాంటి సిట్యుయేషన్ ఉన్న కంట్రీలో మంచి నీతిగా, నిజాయితీగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే పెద్ద ఛాలెంజే. సమ్‌టైమ్స్ ఓట్స్ ఆర్ బాట్ ఆర్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్. చాలా సార్లు ఓటింగ్ సిస్టమ్‌లో మాల్ ప్రాక్టీసెస్ జరుగుతూ ఉంటాయి. ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. బూత్ క్యాప్చరింగ్ కానివ్వండి, లేదా నెక్స్ట్ మనకి చూడండి ఇంకా కూడా మనకు చాలా రకాల విషయాలు వినపడుతూనే ఉంటాయి. మరి కొన్ని సార్లు వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ఓటర్స్‌ని. ఇస్తూ ఉంటారు, లేదా చాలా వాళ్ళకి డబ్బులు, మందు ఇలాంటివిచ్చి బ్రైబింగ్ జేస్తూ ఉంటారు. సో, మిస్‌యూజ్ ఆఫ్ గవర్నమెంట్ దీనివల్ల ఫెయిర్‌నెస్ ఎఫెక్ట్ అవుతుంది. ఫాల్స్ ఫేక్ న్యూస్ అంతా కూడా ఓటర్స్‌ని చేస్తూ ఉంటుంది. సమ్‌టైమ్స్ మేనిఫెస్టోలో చాలా వాళ్ళు చెప్తుంటారు. ఇది చేస్తాం, అది చేస్తాం అని. పవర్‌లోకొచ్చిన తర్వాత చెప్పినవన్నీ చేయరు. ఏదో కొన్ని చేసి సరిపెట్టేస్తూ ఉంటారు. ఇల్లిటరసీ అంటే చాలా మంది ప్రజలకి చదువు లేకపోవడం, అవేర్‌నెస్ లేకపోవడం వల్ల ఇట్ ఈస్ మేకింగ్ ఓటర్స్ వల్నరబుల్ అంటే ఓటు వేసే వాళ్ళు కాస్త డేంజర్‌లో పడుతున్నారని అర్థం. సో, దీనికి మరి ఏం కావాలి? చాలా స్ట్రాంగ్ లా. మంచి స్ట్రిక్ట్‌గా కట్టుదిట్టమైన చట్టాలు కావాలి. ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ ఉంటే ఈ ఛాలెంజెస్ అన్ని ఈజీగా ఓవర్‌కమ్ చేసేయొచ్చు.
నెక్స్ట్ క్వెషన్. మేజర్ ఛాలెంజెస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ అగ్రికల్చర్ బై స్టాలిన్. స్టాలిన్ చేసిన మేజర్ ఛాలెంజెస్ ఏంటి? జోసెఫ్ స్టాలిన్. సో, ఈయన ఇంట్రొడ్యూస్డ్ కలెక్టివైజేషన్ ఇన్ అగ్రికల్చర్. సో, యూఎస్ఎస్ఆర్. యూఎస్ఎస్ఆర్ ఫుల్ ఫార్మ్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చెక్ చేస్తా. సో, అకార్డింగ్ టు హిస్ యూ నో కలెక్టివైజేషన్, ప్రైవేట్ ల్యాండ్స్ అని ఇట్ వాస్ కంబైన్డ్ ఇంటూ లార్జ్ కలెక్టివ్ ఫార్మ్స్‌గా వాటిని తయారు చేసేవారు. దాన్నే కోల్‌కోస్ అని పిలిచేవారు. సో, పీజెంట్స్ అంటే రైతుల్ని దే ఆర్ ఫోర్స్డ్ టు వర్క్ ఆన్ దీస్ ఫార్మ్స్. ద గవర్నమెంట్ రైతుల చేత బలవంతంగా ఈ ఫార్మ్స్‌లో వర్క్ చేయించి ప్రొడక్షన్ అంతా గవర్నమెంటే కంట్రోల్ చేసేది. అండ్ ఫుడ్ గ్రెయిన్స్‌ని గవర్నమెంటే డిస్ట్రిబ్యూట్ చేసేది. అండ్ రిచ్ పెజెంట్స్ బాగా ధనిక రైతుల్ని కులక్స్ అని పిలిచేవారు. సో, ఈ కులక్స్‌ని పనిష్ చేసేవారు స్టాలిన్ అండర్‌లో. త్రూ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ లేటర్ థౌ అంటే తర్వాత ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా ఇట్ కాజ్డ్ సఫరింగ్. స్టార్టింగ్‌లో ఫెమైన్ అంటే ఫుడ్ షార్టేజ్ ఉన్న సిట్యుయేషన్‌ని ఫెమైన్ కరువు అంటాం తెలుగులో. అలాంటి సిట్యుయేషన్ ఇంకా సఫరింగ్‌ని కాజ్ చేసింది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ ఆన్ జర్మనీ. సో, మనకి 1914 నుంచి 1945 వరకు చాలా ఏజ్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్స్ అంటారు. ఒక చరిత్రకారుడు ఎరిక్ హాబ్సమ్ ఏమన్నారు? ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ అంతా చాలా పీరియడ్ అన్నారు. ఏజ్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్స్. ఎందుకంటే ఎన్నో రకాల విషయాలన్నీ జరిగాయి. అంటే ఫ్రెంచ్ రివల్యూషన్, రష్యన్ రివల్యూషన్, అక్టోబర్ రివల్యూషన్ ఓకేనా? ఆ తర్వాత మే 4థ్ మూవ్‌మెంట్ అంటే వివిధ దేశాల్లో లిబరేషన్ మూవ్‌మెంట్స్ జరిగాయి. వరల్డ్ వార్ 1 1914 వరల్డ్ వార్ 2 1939 అండ్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఫార్మ్ అయింది. తర్వాత 1945లో యుఎన్ఓ ఫార్మ్ అయింది. రకరకాల విషయాలన్నీ జరగడంతో పాటు ఇంకొక ఆర్థిక సంక్షోభం. దాన్ని ఎకనామిక్ క్రైసిస్ అంటారు. ఆర్థికంగా ఎకనామికల్ కండిషన్ అన్నమాట. గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అనేదొకటి చోటు చేసుకుంది జర్మనీలో. ఓకేనా? జర్మనీ అంటే జర్మనీ కాదు. ప్రపంచంలో అన్ని దేశాల మధ్య చోటు చేసుకుంది. జర్మనీలో దీని యొక్క ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ఎలా, ఎందుకు, ఏమైందో తెలుసుకుందాము. సో, 1929లో గ్రేట్ డిప్రెషన్ స్టార్ట్ అయింది. ఇది 1930, 31 వరకు కొనసాగింది. అండ్ జర్మనీని చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేసింది. సో, జర్మనీలో ఉన్న చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడిపోయాయి. అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ సో, నిరుద్యోగం పెరిగిపోయింది. బ్యాంక్స్ ఫెయిల్ అయ్యాయి. పీపుల్ వాళ్ళ యొక్క సేవింగ్స్‌ని కోల్పోయారు. ఒక పక్కన పేదరికం, ఒక పక్కన ఆకలి. 2 కూడా వైడ్ స్ప్రెడ్. మీకు తెలుసా జర్మనీలో చాలామంది ఫ్యాక్టరీస్‌లో జాబ్స్ లేక మెడలో ప్లాకార్డ్స్ ఏసుకొని ఏ జాబ్ ఇస్తే అది అని చెప్పి పాపం తిరిగేవారు. ఒక చిన్న బ్రెడ్ కొనాలన్నా అక్కడ ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయి ఒక కార్ట్ నిండా డబ్బులు పట్టుకెళ్ళాల్సిన పరిస్థితి. ఇంత పెద్ద ఎకనామిక్ వచ్చింది. ఈ ఎకనామిక్ వల్లే అప్పటి గవర్నమెంట్ పై ఎక్కువగా కోపం వచ్చేసింది. దీనివల్ల అడాల్ఫ్ హిట్లర్‌కి ఇది ఒక పాజిటివ్ అయిందనమాట. ఈ టైంలో అడాల్ఫ్ హిట్లర్ జర్మన్ పీపుల్‌కి ఒక హోప్‌నిచ్చాడు. ఒక హోప్‌ని కలిగించాడు. ఇతను చూడండి అప్పుడున్న జ్యూస్ మీద ప్రొపగేట్ చేస్తూ ఉంటాడు. మంచి వేల కొద్ది జనాలు కదలకుండా వినేవారట. అంతగా మాట్లాడేవాడంట ఆయన. సో, హిట్లర్ ఏం ప్రామిస్ చేశాడంటే ట్రీటీ ఆఫ్ వెర్సైల్లెస్ 1919లో ఎదుర్కొన్న హ్యూమిలియేషన్‌కి ఒక జవాబు తీసుకొని మళ్ళీ మన గౌరవాన్ని యుద్ధంలో గెలుస్తాము. ఇంకా మన యొక్క ఎకనామిక్ కండిషన్‌ని రూపుమారుస్తాను. ఉద్యోగాలిస్తాను. జర్మనీ ఎకానమీకి పైకి లేపుతానని జెప్పేసి అంటూ ఉన్నాడు. సో, ప్రామిసింగ్ జాబ్స్‌ని, స్టెబిలిటీని ప్రామిస్ చేశాడు. సో, జర్మనీ పట్ల ఎకనామిక్ డిప్రెషన్ ఈ వల్ల అయింది. దానివల్ల ఇలాంటి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. అర్థమైందా? ఫైనల్లీ అడాల్ఫ్ హిట్లర్ ఆ దేశానికి ఛాన్సలర్ అయ్యాడు. తర్వాత ఒక డిక్టేటర్‌గా అవతరించాడు. ఫైనల్లీ పెద్ద డిస్ట్రక్షన్‌కి దారితీశాడు. తర్వాత లాస్ట్ వచ్చేసి మ్యాప్స్. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఘట్టానికొచ్చేసాం మనము. ఇక్కడ నేను ఈ మోడల్ పేపర్‌లో ప్రొవైడ్ చేసిన ఇండియా మ్యాప్ అంతా ఈ లొకేషన్స్ అన్ని ఈ మ్యాప్‌లో చూసుకుందాం. లొకేషన్స్ ఇందాక రీడ్ ఔట్ చేశాను కాబట్టి ఇప్పుడు చూపించేస్తాను ఎలా లొకేట్ చేయాలో. మై డియర్ 9థ్ క్లాస్ స్టూడెంట్స్ మీరు ఈ కొద్ది రోజుల్లో 10థ్ క్లాస్ వచ్చేయబోతున్నారు. సో, మ్యాప్ పాయింట్‌కి సంబంధించి ఒక విషయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మ్యాప్‌లో సిటీస్ అడిగారనుకోండి ఇక్కడ భోపాల్ అనేది ఒక క్యాపిటల్ సిటీ. ఇలాంటి సిటీస్ అడిగారనుకోండి సిటీస్ మీరు ఖచ్చితంగా యూ నీడ్ టు లొకేట్ విత్ డాట్. ఇలా డాట్‌తోనే లొకేట్ చేయాలి. ఇక్కడ భోపాల్‌ని లొకేట్ చేసినట్టు. ఒకవేళ రివర్ లొకేట్ చేయమంటే ఎప్పుడు, ఎక్కడ 10థ్‌లో, ఇంటర్‌లో ఆ తర్వాత ఎప్పుడైనా సరే రివర్ లొకేట్ చేయమన్నారు అంటే ఎగ్జామ్స్‌లో రివర్ యొక్క ఫ్లో చూపించాలి. ఉట్టిగా డాట్ పెట్టకూడదు. రివర్ ఎక్కడి నుంచి ఎటు ఫ్లో అవుతుందో ఫ్లో చూపించాలి. అండ్ ఈస్ట్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ లాంటి పర్వతాలనుకోండి. ఆ ఫ్లో ఐ మీన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ట్రెచ్ అయ్యి ఉన్నాయో లైన్ డ్రా చేయొచ్చు. లేదా ఒకే లైన్‌లో ఇలా హిల్స్ కూడా డ్రా చేయొచ్చు. ప్లాటోస్ లాంటి రీజియన్స్‌లో అయితే ఇలా షేడ్ చేయొచ్చు. ఆహ్, థార్ డెజర్ట్ లాంటివి కూడా షేడ్ చేయొచ్చు. ఓకేనా? ఆ భాగమంతా డ్రా చేసి షేర్ చేయాలి. ఫర్ సపోజ్ తమిళనాడు, ఏపీ, తెలంగాణ అలాంటి స్టేట్స్ అడిగారనుకోండి. ఇక్కడ నేను అరుణాచల్ ప్రదేశ్‌కి ఒక బౌండరీ లైన్ డ్రా చేశాను చూడండి. ఎంత నుంచి వరకు ఏపీ అనేది డ్రా చేసి లోపల ఏపీ అని రాయాలి. లేదు సరిపోతే బయటికి యారో మార్క్ పుల్ చేసి రాయొచ్చు. దీస్ ఆర్ ద రూల్స్ యూ నీడ్ టు రిమెంబర్.
బ్లూ పెన్‌తోనే చేయండి. పెన్సిల్ కన్నా బ్లూ పెన్నే బెటర్. షేడింగ్ ఏదైనా ఉంటే పెన్సిల్‌తో చేయండి. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ చూడండి ఇక్కడ మనకి నేపాల్‌లో. దిస్ ఈస్ మౌంట్ ఎవరెస్ట్ లొకేషన్. ఇది సిక్కిం పక్కనే ఉంటదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరెప్పుడైనా క్యామెల్‌ని చూసారా? క్యామెల్‌కి ఇలా బంప్ ఉంటది పైన. ఓకేనా? క్యామెల్‌కి ఎలా పైన బంప్ ఉంటది, ఇక్కడ సిక్కింకి కూడా ఒక బంప్ ఉంది కదా! మరి దీని పక్కన ఉన్నదే మౌంట్ ఎవరెస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎత్తైన పర్వతం. అలాగే మన మన భారతదేశం మధ్యలో ఉండేది మధ్యప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటలే భోపాల్. భోపాల్ అనగానే మీకు గ్యాస్ లీక్ గుర్తొస్తుంది కదా! ఈ భోపాల్ ఇండియాకి మిడిల్‌లో ఉంది చూడండి. ఓకేనా? నెక్స్ట్ తపతి. మన ఇండియాలో ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. అన్ని రివర్స్ కూడా వెస్ట్ నుండి ఈస్ట్‌కి ఫ్లో అవుతాయి. ఓకేనా? కానీ 2 రివర్స్ మాత్రమే ఈస్ట్ నుండి వెస్ట్‌కి ఫ్లో అవుతాయి. ఓకేనా? వాటిల్లో ఒకటి నర్మదా, ఇంకోటి తపతి. అండ్ ఈ పర్టిక్యులర్ మోడల్ పేపర్‌లో తపతి అడిగారు. సో, మీరు ఇదిగోండి ఈస్ట్ ఇక్కడి నుంచి దీనొక ఫ్లో ఇక్కడ నేను ఎలా డ్రా చేశానో అలా చూపించండి. ఓకేనా? థాట్స్ ఇట్. ఓకే. సో, అలాగే ఈ అసలు వెస్ట్ నుండి ఈస్ట్‌కి ఎందుకు ఎక్కువగా రివర్స్ ఫ్లో అవుతాయో తెలుసా? ఈ సదరన్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్ ఐ మీన్ వెస్ట్ సైడ్ ఉంది చూడండి. ఈ ల్యాండ్ అంతా ఈస్ట్‌తో పోలిస్తే కొంచెం స్లోప్ హైలో ఉంటదనమాట. అందుకని చెప్పేసి మనకి ఎత్తులో ఉండడం వల్ల వాటర్ అంతా దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై ద రివర్స్ ఫ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అన్నమాట. వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. సో, యాహ్! ఇప్పుడు మీకు భోపాల్ లొకేషన్ అర్థమైంది. తపతి రివర్ ఎలా డ్రా చేయాలో అర్థమైంది. అండ్ దిస్ ఈస్ కృష్ణ. మన ఏపీలోనే కృష్ణ ఇంకా గోదావరి ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎగ్జామ్‌లో ఖచ్చితంగా వస్తుంది. రివర్ కృష్ణ మీరు ఇలా డ్రా చేయాలి. ఇలా లొకేట్ చేయాలి. ఆ తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్‌కి పారలెల్‌గా ఈస్ట్ వైపున మనకి ఒక కొన్ని హిల్స్ ఉన్నాయి. సీరీస్ ఆఫ్ హిల్స్. కొంచెం డిస్కంటిన్యూయస్‌గా ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ అంత కంటిన్యూయస్‌గా ఉండవు. వీటిని ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. ఇలా డ్రా చేసి ఇక్కడ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ మీకు కోస్టల్ ఏరియాస్ గురించి తెలుసా? సరే ఇక్కడ ఉన్నదానికన్నా మీకు కొంచెం ఎక్స్‌టర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేస్తా. సో, కోస్టల్ అంటే సముద్ర తీర ప్రాంతాల్ని కోస్టల్ ఏరియాస్ అంటారు. మరి వాటికంటూ పేర్లున్నాయి. ఇదంతా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా మొత్తము కూడా నీటితో బోర్డర్‌ని షేర్ చేసుకుంటుంది కదా! ఇదంతా తీర ప్రాంతమే. ఇది గుజరాత్. దీన్ని కతియావార్ కోస్ట్ అంటారు. అండ్ ఈ లైన్ ఉంది చూడండి. ఇప్పుడు నేను డ్రా చేస్తున్న ఈ లైన్ అంతా కూడా మహారాష్ట్ర ఇంకా గోవాని కవర్ చేస్తుంది. దీన్ని కొంకన్ కోస్ట్ అంటాం. అలాగే ఇది చూడండి ఇదంతా కర్ణాటక. ఈ రెడ్ కలర్ లైన్ అంతా కర్ణాటక. దీన్నే కానరా కోస్ట్ అంటాం లేదా కన్నడ ప్లెయిన్ అంటారు. ఇదే మీకిప్పుడు మోడల్ పేపర్‌లో ఉంది. కానరా కోస్ట్ ఏంటి అంటే ఇది అనమాట. ఓకేనా? కానరా కోస్ట్ ఏంటి అంటే ఇది. అది మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఎ సెకండ్. ఇది నేను రబ్ చేసేస్తాను. మీకు కొంచెం క్లియర్‌గా ఉంటది. ఓకే. సో, దిస్ ఈస్ కెనరా కోస్ట్. అండ్ మన ఇండియాకి 2 బ్యూటిఫుల్ ఐలాండ్స్ ద్వీప భూములున్నాయి నాన్న. అరేబియన్ సీలో ఉన్న వాటిని లక్షద్వీప్ ఐలాండ్స్ అంటాం. బే ఆఫ్ బెంగాల్‌లో ఉన్న వాటిని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటాం. సో, ఈ ఎగ్జామ్‌లో మనకి మోడల్ పేపర్‌లో లక్షద్వీప్ ఐలాండ్స్ అడిగారు ఇది. సో, లక్షద్వీప్ ఐలాండ్స్ ఎలా ఫార్మ్ లక్షద్వీప్ ఐలాండ్స్ ద్వీపకల్ప భూముల్లో కింద కోరల్ రీఫ్స్ పగడపు దిబ్బలంటారు. అది లివింగ్ థింగ్స్ అదొక ఆర్గానిజం. అవన్నీ కూడా టుగెదర్‌గా ఉండడం వల్ల ల్యాండ్ అంతా కనెక్టెడ్ అలా అక్కడ ఫార్మ్ అయ్యాయి. సో, కోరల్ ఆరిజిన్ ద్వారా ఫార్మ్ అయిన ఐలాండ్స్ ఏంటి అని గుర్తుకు రావాలి లక్షద్వీప్. మరి వోల్కానో వల్ల ఫార్మ్ అయిన ఐలాండ్స్ ఏంటి? అండమాన్ అండ్ నికోబార్‌లో అండమాన్ అండ్ నికోబార్ అని చెప్పొచ్చు. బ్రాడ్‌గా చెప్పాలంటే అండమాన్, నికోబార్ అంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అందులో బారెన్ ఐలాండ్ ఇంకా నార్కొండం. ఈ 2 కూడా ఒకప్పుడు వాల్కనోస్ అన్నమాట. సో, అది వాటర్‌లో సబ్మర్జ్ అయిపోయి దాని ఉపరితలం అంటే పైన సర్ఫేస్ అంతా కూడా ఐలాండ్‌లా ఉండిపోయింది. సో, వోల్కానిక్ ఆరిజిన్ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఆహ్, కోరల్ రీఫ్స్ అంటే లక్షద్వీప్. ఓకేనా? సో, మ్యాప్ అర్థమైందా? ఈజీ అనిపిస్తుందా? అనిపిస్తే నేను చెప్పింది అర్థమైతే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. నాకు కామెంట్స్ అంటే చాలా ఇష్టం. అలాగే కదా మాట్లాడాలి. కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ నాతో 10థ్ అంతా నాతో కలిసి జర్నీ చేస్తారా? చేస్తాను అంటే యెస్ మేడమ్ అని కామెంట్ చేయండి. ఆర్ యూ విత్ షారోన్ మ్యామ్? ఐ వాంట్ టు నో. సో, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ అండ్ లేబుల్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఆన్ ద వరల్డ్ ఔట్‌లైన్ మ్యాప్. ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. మీరు ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోయారంటే మీకు 10థ్ క్లాస్‌లో మ్యాప్ ఒక పీస్ ఆఫ్ కేక్ అయిపోతుంది వితౌట్ ఎనీ డౌట్. సో, ఇది యూఎస్ఏ నాన్న. దిస్ ఈస్ యూఎస్ఏ ఈ 2. ఇక్కడ అలాస్కా ఉంటుంది. అలాస్కా కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యూఎస్ఏ అనమాట. యూఎస్ఏ అడిగితే ఇక్కడ ఈ 2 చోట్ల మీరు లొకేట్ చేయండి. అతిపెద్ద భూభాగం రష్యా ఇక్కడ. అలాగే మనకి ఇదంతా మ్యాప్ అయితే ఇది ఈస్ట్ సైడ్ కదా! ఈస్ట్ సైడ్‌కి కంప్లీట్ లాస్ట్‌నున్నది జపాన్. హైలీ టెక్నాలాజికల్ కంట్రీ. అలాగే ఇక్కడ ఇది ఆస్ట్రేలియా కాంటినెంట్. సో, ఇది ఏషియా కాంటినెంట్. ఇది కూడా ఏషియాలోకి వస్తదనుకోండి. ఈ ఆస్ట్రేలియా పక్కనే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నీ ఉన్నాయి కదా! వీటినే మనం ఇండోనేషియా అంటాం. ఇండోనేషియా. ఆ తర్వాత ఇది నార్త్ అమెరికా. ఇది యూరోప్ ఇంకా ఆఫ్రికా. ఈ రెండిటిని డివైడ్ చేస్తున్న ఓషనే అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ ఓషన్. అర్థమైందా? ఇది అట్లాంటిక్ ఓషన్. జస్ట్ రబ్ చేసేస్తా ఓషన్. ఓకే. యెస్.
ఆ తర్వాత బ్రిటన్. ఇదంతా యూరోప్ నాన్న. యూరోప్ పైన ఉన్న ఈ చిన్న భూభాగమే బ్రిటన్. మీకు లండన్ కూడా ఈ లోపలే వస్తుంది. ఇంగ్లాండ్ కూడా ఇక్కడే వస్తుంది. సో, బ్రిటన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, జర్మనీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు బి ఆస్క్డ్ ఇన్ ద ఎస్‌సి2 ఎగ్జామ్స్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లొకేషన్స్ మీ నైన్త్ క్లాస్ ఎస్ఏ2కి మాత్రమే కాదు, మీ 10థ్ క్లాస్‌లో ప్రతి ఎగ్జామ్‌లో కూడా ఇవే ఎక్కువగా ఇంపార్టెంట్. నెక్స్ట్ జర్మనీ నేర్చుకోవడం ఈజీ నాన్న. జూమ్ చేస్తే స్ట్రక్ అయిపోతదని చేయొచ్చు. మీరు వీడియోలో జూమ్ చేసుకో. ఇది పోర్చుగల్. పోర్చుగల్ పక్కన మనకుంటుంది స్పెయిను, ఫ్రాన్స్ దాని పక్కనే జర్మనీ. ఇది జర్మనీ. ఓకేనా? నెక్స్ట్ మెడిటేరియన్ సీ మధ్యధరా సముద్రం అంటారు తెలుగులో. ఇది యూరోపు, ఇది ఆఫ్రికా. ఈ రెండిటి మధ్యలో ఒక చిన్న స్పేస్ ఉంది చూడండి బ్లూ కలర్. ఇదే మెడిటేరియన్ సీ. అండ్ దీని పక్కన ఉంది చూడండి. ఇది, ఇది బ్లాక్ సీ. ఈ పెద్దది మెడిటేరియన్ సీ అని గుర్తుపెట్టుకోండి. థిస్ ఈస్ అబౌట్ ద వరల్డ్ మ్యాప్. సో, ఫైనల్లీ ఆల్ మై డియర్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను సెషన్స్ చేయాలని. 10థ్ వాళ్ళకి లైవ్ సెషన్స్‌తో ఎంగేజ్ అయ్యి ఉన్నాం కాబట్టి మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. మీకిలా రికార్డెడ్ వీడియోస్ అన్ని యాస్ మెనీ యాస్ పాసిబుల్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీ రిక్వైర్మెంట్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వాటికి సంబంధించిన వీడియోస్‌ని నేను ప్లాన్ చేస్తాను. అండ్ డోంట్ వరీ లైవ్ సెషన్‌ని కూడా నేను ప్లాన్ చేస్తా. కానీ దానికన్నా ముఖ్యం మీరు ఇప్పుడు నేను ప్రొవైడ్ చేస్తున్న రికార్డ్ సెషన్ నుంచి మీరెక్కువ నేర్చుకోవచ్చు. యూ కెన్ ఫాలో మీ ఆన్ మై టెలిగ్రామ్ ఐడీ ఆల్సో నాన్న. అది మీరు నా లైవ్ సెషన్స్ చూస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి చూడండి. సో, మీకింకేమైనా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వరకు నైన్త్ క్లాస్ సపోర్ట్ నేనిస్తాను. మీ ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్ క్వెషన్స్ వీడియో కూడా చేస్తాను. డు నాట్ వర్రీ ఎట్ ఆల్. 10థ్ క్లాస్‌కి మాత్రం మన ఛానెల్ ఇప్పటి నుంచి ఫాలో అయ్యుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ షారోన్ మీతో పాటు మీ పబ్లిక్ ఎగ్జామ్ వరకు కూడా మీ చెయ్యి పట్టుకొని ఇస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తాను. అండ్ మన ఛానెల్‌లో వేదాంతు ప్రొవైడ్ చేసిన విజయం బ్యాచ్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీ 10థ్ అంతా మీకు చాలా ఈజీ అయిపోతుంది. దాని గురించి సంబంధించిన సమాచారం అంతా కూడా మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఒక్కసారి గో త్రూ అవ్వండి. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. మీరు ఎంటైర్ వీడియో యెస్. మీకు అర్థమైంది. అది నాకర్థమైంది. ఓకేనా? అండ్ ఇలాగే ప్రతి సెషను మీరంతా సూపర్ డూపర్‌గా చేసేద్దాం. ఖచ్చితంగా కనెక్టెడ్‌గా ఉండండి. నైన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ సెషన్. అండ్ బై నాన్న. ఇంకొక నైన్త్ క్లాస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.